అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగేటటువంటి ఈ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ యోగ ఆసనం. ఇది కొత్త సెషన్. ఇది ది ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ యోగ ఆసనం. అందరికి ఇది ఒక ఫ్రీ డెమో. ఇవాళకి మనం ఫ్రీ డెమో సెషన్ ఒకటి నడుస్తుంది, చూద్దాం. సో మొట్టమొదటి మనం ఏంటంటే కొన్ని లెటర్స్ ఇంటరాక్ట్ మాట్లాడుకుందాం. కాసేపు మాట్లాడుకుని నేనేం చెప్పదలుచుకున్నానో మీకు తర్వాత చెప్తాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి దీంట్లో? ఇప్పుడు మేబీ అంటే ఈ క్లాస్కి ఇదే ఫస్ట్ టైం రావడం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా పరిచయం చేసుకోండి. మైక్ ఆన్ చేసుకుని, వీలైతే కెమెరా కూడా ఆన్ చేసుకుని మాట్లాడారు. వాళ్ళు కొత్తగా వచ్చాము అనుకున్న వాళ్ళు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. నేను భద్రాచలం నుంచి, నా పేరు అన్నపూర్ణ. భద్రాచలం, ఓకే అమ్మా, చెప్పండి. 1-2 క్లాసులకి అటెండ్ అయ్యాను. నేను కొత్తదాన్నే. 1-2 కంటిన్యూగా అవ్వలేకపోయాను నేను మధ్యలో. ఏం చేస్తుంటారమ్మా మీరు, అన్నపూర్ణ గారు? నేను యోగా టీచర్ నేనండి, భద్రాచలంలో. అయితే నాకు ఎంఎస్సి యోగా చదివాను గాని ఇంకా పూర్తిగా అక్కడ ఫస్ట్ బ్యాచ్ అయ్యేటప్పటికి మాకు ఏమీ కరెక్ట్ గా జరగలేదు అనొచ్చు సబ్జెక్ట్. ఎక్కడమ్మా? నాగార్జున యూనివర్సిటీలో చదివానండి. ఓకే, నాగార్జున. ఓకే ఓకే, నైస్ నైస్, వెరీ నైస్, గుడ్. మాకు రాజేశ్వరి గారు బాగా పరిచయమే. ఆహా. మేమిద్దరం మురళి గారి దగ్గర ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్లకి, ఆరోగ్య భారతి మీటింగ్లకి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఓకే ఓకే ఓకే, నైస్, వెరీ గుడ్. ఒక టూర్ కూడా వెళ్ళాం మేమిద్దరం కలిసి, అందరం కలిసి. ఓకే, గుడ్, బాగుంది, నైస్ అండి, థ్యాంక్ యూ, యూఆర్ వెల్కమ్ అండి. సో ఇంకా ఎవరున్నారమ్మా కొత్తగా ఇవాళ క్లాస్కి వచ్చేవాళ్ళు? వరలక్ష్మి, హౌ ఆర్ యూ? బాగున్నామ్మా వరలక్ష్మి? వినిపించట్లా, మ్యూట్ లో ఉన్నట్టున్నావు నువ్వు. ఇక్కడ ఆనే ఉంది నీ, మేబీ బ్లూటూత్ లేదంటే ఆ డివైస్ అయితే మ్యూట్ లో ఉంది. ఇంకెవరు కొత్తగా ఉన్న వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు, ఇవాళ కొత్తగా క్లాస్కి వచ్చిన వాళ్ళు చెప్పండి, పరిచయం చేసుకోండి. ఎందుకంటే మనం ఇలాగ చాలా క్లాసులు మనం ఫ్యూచర్ లో కూడా కలబోతున్నాం కాబట్టి. ఎస్ ప్లీజ్. నమస్తే సార్, నేను ప్రశాంతిని, ఈ రోజే జాయిన్ అయ్యాను. మీరు పాత వాళ్ళే కదమ్మా, ప్రశాంతి భీమం వరకు. ఎస్ సార్, అంటే ఈ క్లాస్ కి ఈ రోజు జాయిన్ అయ్యాను. ఈ క్లాస్ కి ఇదే ఫస్ట్. ఇది ఇదేలేండి. మీది ఎక్కడ? ఇది కదా మన గుంటూరు జిల్లా. అవును సార్, కొల్లిపరయ్యా. మా శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ప్రసూన వాళ్ళ అత్తవారు ఊరు కదా అది. ఎస్ సార్, నైస్ అమ్మా, నైస్, వెరీ గుడ్. సో ఇంకా ఎవరండి కొత్తగా? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను రాజేశ్వరరావు సార్, రాజమండ్రి. మళ్ళీ కలిసినట్టున్నాం మనం. కలిసాను సార్, మీతో పాటు బటర్ఫ్లై పార్క్ తీసుకెళ్ళి కలిసినట్టున్నాం కదా. అదే బటర్ఫ్లై పార్క్ లో సార్. యా, గుడ్. ప్రాణాయామం కూడా చేయించారు అప్పుడు. అవును సార్, బాగుంది సార్. ఓకే, వెల్కమ్ అండి, యువర్ వెల్కమ్. ఇంకా ఎవరున్నారు? నమస్తే సార్, చెప్పండి. నా పేరు సుమలత సార్. ఇది ఫస్ట్ క్లాస్. నాది యోగాలో పీజీ డిప్లొమా కోర్స్ రీసెంట్ గానే అయిపోయింది సార్. ఎక్కడమ్మా మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ సార్. ఓకే, పీజీ డిప్లొమా ఎక్కడ చేశారమ్మా? తెలుగు యూనివర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి. ఓకే, నైస్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్కూల్ పార్ట్ టైం చేస్తున్నా సార్, యోగా టీచర్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, నైస్ జాబ్. ఓకే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే పరిచయం చేసుకోండి. జస్ట్ లైక్, ఎందుకంటే ఎందుకు పరిచయ కార్యక్రమం నేను పెడుతున్నానంటే, ఎప్పుడు నా క్లాస్లో ఎందుకు పరిచయం మొట్టమొదట డైరెక్ట్ క్లాస్కి వెళ్ళానంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీకు ఎంత కొత్త, నాకు అంతే కొత్త. సార్ నమస్తే సార్, నేను ఎం వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. వెంకటేశ్వర గారా మీరు? ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఎందుకు అంటే మీకు ఎంత కొత్త, నాకు అంతే కదా. ఏ క్లాస్ అంటే నేను 100 క్లాస్ కాదు, 1,00,000 క్లాసులు చెప్పినా కూడా ఏదో కొత్త క్లాస్ మొదలెప్పుడు నేను కూడా ఐ ఫీల్ లిటిల్ బిట్
యాజిటేషన్ ఉంటుంది నాకు కొద్దిగా. అంటే సమ్ హ్యూమన్ నేచర్ అది. అదేదో ప్రమాదం కాదు, ఇది కాదు. అందుకని అదొకటి. రెండోది ఏంటంటే నేను ఎంత స్టేజ్లో ఉన్నానో మీరు అదే స్టేజ్లో ఉంటారు. క్లాస్ మొదలెట్టినప్పుడు అనేది చాలా బిగినింగ్ చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రెషస్ మూమెంట్స్. వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. రెండోది ఏంటంటే కొంతమంది మనకున్నటువంటి నేచురల్ దీంతో టైం అంటే ఓకే 2-3 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ మరీ 10 నిమిషాలు అంటే నేను యాక్సెప్ట్ చేయను. కానీ బట్ మేబీ 5 మినిట్స్ అటు ఇటుగా కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఏం మాట్లాడేసుకున్నావో ఏంటో అని వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక 5 మినిట్స్ అనేది నేను ఆ స్టాప్ గ్యాప్ కింద ఉంచుకుంటాను. ఆ 5 మినిట్స్ ఏంటంటే కాస్త ఈ టెన్షన్ని ఈజ్ చేయడానికి వాడుకుంటాను. ఎనీవే ఎనీబడి కొత్త వాళ్ళు? ఈ క్లాస్కి అంటే నా క్లాస్కి అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ మీద కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళు. సార్ నా పేరు రచన సార్, నేను కొత్తగా జాయిన్ అయ్యాను. రచన, ఓకే చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ నుంచి సార్. ఓకే, ఏం చేస్తుంటారమ్మా? ఇది అంటే ఓయూలో సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను యోగాలో. ఓకే, ఇది టీచర్ ట్రైనింగ్ కోర్సు వర్తమాన్లో చేశాను. మా కొలీగ్ ఒకరు షేర్ చేశారు, ఈ లింక్ షేర్ చేశారు ఓకే, అనాటమీ గురించి అని. వెరీ గుడ్, నైస్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? సంజీవ్ కుమార్ సార్. ఎవరు? సంజీవ్ కుమార్, కామారెడ్డి జిల్లా. మాట్లాడండి. మైక్ ఆన్తో పాటు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి ఈ కెమెరా కూడా ఆన్ చేసుకుంటే బెటర్. అంటే అది మర్యాద, అంతకండి నేను ఇది మస్ట్ కాదు, ఒక మర్యాద అంతే. చెప్పండి. కామారెడ్డి జిల్లా సార్, నేను కూడా కొత్తగా మీ క్లాస్లో ఫస్ట్ టైం. ఏం చేస్తుంటారండి మీరు? అది విచ్చుకుందల పతంజలి షాప్ ఉంది, నేను రెగ్యులర్గా పతంజలి యోగా క్లాస్ తీసుకుంటుంటాను సార్. మీరు తీసుకుంటూ ఉంటారు మీ ఊర్లో? అవును సార్. వెరీ నైస్, గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఇంకెవరైనా కొత్తగా ఉన్నవాళ్ళు? ఇంతేనా? ఓకే, సో ఇవాళ ఈ క్లాస్ ప్రత్యేకించి ఈ డెమో క్లాస్ పెట్టడం ముఖ్యమైన కారణం ఏంటంటే, సో మీలో చాలా మంది అంటే నాకు తెలిసి 60% యోగా టీచర్స్ ఉంటారు దీంట్లో. వాళ్ళ కోసమే మెయిన్గా ఇది నేను ఏం చేసింది. రెండోది ఏంటంటే మిగతా 40% యోగా రెగ్యులర్గా సాధన చేసేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ అని నేను అన్నగానే ఈ క్లాసు వలన నేను ఏం చెప్దాం అనుకున్నానంటే దీంట్లో ఆ పేర్లోనే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ యోగ ఆసనం. మనం ఎప్పుడైనా ఒక పేరు పెట్టేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా సరే ఎనీథింగ్ ఇఫ్ యూ నేమ్ సంథింగ్. సుజాత, ఓకే అండి. సుజాత ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు పెట్టలేదు. సో ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. వాట్ ఈజ్ ఎనాటమీ? ఎనాటమీ అంటే ఏంటి చెప్పండి, ఎనీబడి? డెఫినేషన్, ఐ నీడ్ డెఫినేషన్. మానవ దేహ నిర్మాణ శాస్త్రం. దేహ నిర్మాణ శాస్త్రం. ఓకే, ఇంకా అదేనా ఇంకేమైనా ఉందా? వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ ఏం చెప్తుంది? డిక్షనరీ డెఫినేషన్ చెప్పండి. వాట్ ఈస్ ఎనాటమీ? వాట్ డిక్షనరీ సేస్? చెప్పమ్మా. Sir, anatomy is the branch of science concerned with the bodily structure of humans, animals, and other living organisms, especially as revealed by dissection and the separation of parts. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ డిసెక్షన్. ఈ డిసెక్షన్ అనే పదం తప్పనిసరి అంటే కోసి చూసి తీరాల్సినటువంటి బాడీ పార్ట్స్, దాని నిర్మాణం, కోసి. ఎనాటమీ, టోమీ అంటే ఓపెన్, టోమీ, హిస్టరెక్టమీ, టెన్సిలెక్టమీ, అపెండిసెక్టమీ విన్నారు పెద్ద వీళ్ళని కూడా. వాట్ ఈస్ ద టోమీ? అన్నింటిలో టోమీ వస్తుంది. ఎనాటమీ
వాట్ ఈస్ టోమీ అంటే కట్ అండ్ ఓపెన్ అండ్ అంటే సీ అంటే టు సీ డైరెక్ట్లీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి, అది టోమీ అంటే. సో ఎనాటమీ ఆఫ్ వాట్? ఎనాటమీ ఆఫ్ యోగా, ఆసన. నేను యోగాని పెట్టలే, యోగా ఆసనాన్ని పెట్టాను. ఇక్కడ పేరు పెట్టినట్టు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా. అలాగే వాట్ ఈస్ ఫిజియాలజీ? వన్స్ అగైన్, వాట్ ఈస్ ఫిజియాలజీ? సో టెక్స్చువల్ అంటే డెఫినేషన్ ఫ్రమ్ ది డిక్షనరీ. మనం నాకు ఇష్టం వచ్చిన నేను మాట్లాడడానికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అంటే అది కాదు. ఫిలాసఫీలో మాట్లాడచ్చు, మీ ఇష్టం, ఫిలాసఫీ ఏదైనా మాట్లాడచ్చు. బట్ నేను చెప్పదలుచుకున్న యోగా అనేది ఫిలాసఫీ, వీఆర్ మేకింగ్ ఇట్ ఇట్ సైన్స్. అది నేను చెప్పదలుచుకున్నది. ఫిలాసఫీ మాట్లాడినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడరు, ఏం మాట్లాడడం లేదు. ఎందుకంటే 1+1 ఫిలాసఫీలో 1+1 ఫిలాసఫీలో ఏంటది? జీవో బ్రహ్మైవ నా పరహ అంటాడు అద్వైతంలో. ఎవరు? ఆదిశంకరుడు. అంటే ఏంటి? నువ్వు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ కలిసి ఒకటి అంటాడు. అంటే 1+1 అంటాడు ఆయన. ఆయన దేవుడికి ఏం చేసేస్తాం, పూజలు చేస్తూ ఉంటాం. మరి 1+1 కదా సార్ అని ఎవరైనా అడుగుతారంటే అడగరు, ఎందుకంటే ఫిలాసఫీ అది. ఇంకొక ఆయన వచ్చి 1+1 అంటాడు. ఇది అసలు అర్థం కాదు. అది కూడా ఫిలాసఫీనా? అది దానిలో కూడా గుళ్ళు కట్టేస్తాం, ఎవరు ఏం మాట్లాడు. 1+1 అన్నా మాట్లాడట్లేదు, 1+1 అన్నా అంటే పూర్ణమిద అన్న మనం ఏం మాట్లాడు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అంటే 0 మిగులుతుంది అంటాడు. ఆయన 0 అంటాడు. ఇదేంటి మళ్ళీ? అది 0 అన్నా కూడా ఆయనకు చప్పట్లు కొట్టేసి, ఆయనకు మెడలో దండేసేసి క్లాప్స్ కొట్టేసి శుభాక్షితాల కింద మనం మాట్లాడేసుకుంటున్నాం. బట్ వేర్ సైన్స్ కమ్స్, మ్యాథమెటిక్స్ కమ్స్, 1+1 అవ్వాల్సింది. ఇంకేం మాట్లాడినా సైన్స్ కాదు, ఫిలాసఫీలో మనం మాట్లాడు. కానీ యోగా ఇస్ అ ఫిలాసఫీ, యోగా ఫిలాసఫీ. దాన్ని అలాంటి ఫిలాసఫీని కూడా డైసెక్ట్ అంటే కట్ చేసి, ఓపెన్ చేసి, లోపలికి వెళ్ళి ఏముంది యోగాసనంలో అని తెలుసుకోవడం. రెండోది ఫిలాసఫీ. చెప్పమ్మా, ఫిలాసఫీ కదా సని, ఫిలాసఫీ లెవెల్. ఫిజియాలజీ. Physiology studies the functions and mechanisms of living organisms, from cells and tissues to whole systems, focusing on how they work to sustain life. Exactly. The function and action. ఏం జరుగుతుంది అప్పుడు? యోగాసనం వేసాము, ఆసనం వేసినప్పుడు ఇందాక అనుకున్నాం, కట్ చేసి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది బాడీ ఆసనం వేసినప్పుడు. అంటే ఏ జాయింట్, ఏ మజిల్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది. రెండోది ఏ నర్వ్, ఏ గ్లాండ్, ఏ ఆర్గన్, ఏ సిస్టమ్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది. ఈ ఆసనం వేసినప్పుడు ఏదైనా మార్పు చేస్తున్నామా, మార్పు చేయబడుతుందా ఇదేది ఈ యోగ ఆసనాన్ని వేసినప్పుడు ఏ మార్పులు జరుగుతాయి శారీరకంగా, కట్ చేసి ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది. రెండోది ఏ అవయవం మీద, ఏ సిస్టమ్ మీద, ఏ సెల్స్ మీద, ఏ టిష్యూ మీద, ఏ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఇది సంథింగ్ లైక్ అంటే ఇది ఇవన్నీ మనకి మీకు డిప్లొమా లెవెల్లో చెప్పరేమో కానీ పీజీ డిప్లొమా లెవెల్లోనూ పీజీలోనూ అన్నీ చెప్తా ఉంటారు. ఇది అంత ఎనాటమీ, ఫిజియాలజీ అంత క్లాసులు జరుగుతూ ఉంటాయి. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో నాకు తెలియదు. యూనివర్సిటీలో, కాలేజీలో ఎలా చెప్తారని నాకు తెలుసు. ఆ విషయం అయితే నాకు తెలుసు. యూనివర్సిటీలో, కాలేజీలో ఏం జరుగుతుందని నాకు తెలుసు. దాని గురించి డిస్కషన్ లేదు. అలా కానీ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఆలోచించి సిస్టంలో పెట్టింది. కానీ వీ నెగ్లెక్ట్ ద హోల్ పార్ట్. అదేదో దాన్ని ఏమంటామంటే చూడండి, మనం చాయిస్లో వదిలేస్తామంటే ఆ చాయిస్లో వదిలేస్తాం అట్లా. కానీ గుర్తుపెట్టుకోండి, మామూలు అంటాం కదా, మ్యాన్కి సూపర్ మ్యాన్కి తేడా అంటే సూపర్ కాదు. మ్యాన్కి సూపర్ మ్యాన్కి మేము చిన్నప్పుడు అంటే కదా, నేను 25-26 ఇయర్స్ ఉన్నప్పుడు, అప్పుడే నా మెడిసిన్ పూర్తయిన తర్వాత నేను చాలా పెద్ద హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ కింద జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మా గురువు గారు అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ అండ్ హౌ మచ్ ద డిఫరెన్స్ అనేవాడు.
ఎఫెక్ట్ లో చాలా చాలా మంచి డిఫరెన్స్ ఉంటుంది. బట్ మ్యాన్ కి సూపర్ మ్యాన్ కింద మారడానికి ఎంత ఎఫర్ట్ కావాలో తెలుసా అని అడిగేవాడు. చాలా ఎఫర్ట్ పెట్టాలి సార్, అది చాలా పెట్టాలంటే ఆయన నవ్వి ఒకటి అనేవాడు, 5%. ఎంత? 5%. 5% ఎఫర్ట్ ఫ్రమ్ ఎ మ్యాన్ టు బికమ్ ఏ సూపర్ మ్యాన్. అలాగే ఇప్పుడు యోగా చేసేవాళ్ళు కానీ, యోగా టీచర్లు కానీ, యోగా టీచర్ ఆర్డినరీ యోగా టీచర్ కింద ఉండిపోవడానికి ఎస్ ఆయన చెప్తే బాగుంటుంది సార్, పాఠం చెప్తే బాగుంటుంది, కరెక్ట్గా చెప్తాడు, ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తాడు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లాజిక్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది అని మారడానికి 5% ఎఫర్ట్, నాట్ 100, నాట్ 120, నాట్ 200%. ఓన్లీ మీరు 5% ఎఫర్ట్ పెట్టగలిగితే మీరు యు బికమ్ మ్యాన్ టు సూపర్ మ్యాన్. ఆ రొటీన్ యోగా టీచర్ టు ఎస్ ఈజ్ ఎ గుడ్ టీచర్. నోషన్ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆసనం కూడా మనకి అష్టాంగ యోగాల్లో ఒక భాగమే కాబట్టి ఓకే సార్, పోనీ మీరు ఏదో పెద్ద పాపం పతంజలి పాపం ఫస్ట్ సూత్రంలోనే పాపం సూత్రాన్ని సెకండ్ సూత్రాలని పాపం ఆయన కష్టపడి యోగా చిత్త వృత్తి నిరోధం అన్నాడు. కానీ యోగా అంటే ఆసన ఓన్లీ అని చెప్పేసి అనేంత దానికి మనం స్థాయికి దిగజార్చేమో, పైకి తీసుకెళ్ళి నాకైతే అర్థం కాదు. సో ఓకే, అది కూడా ఓకే అనుకుంటే పోనీ ఆ ఆసనాన్ని ఎవరు, ఏ వయసులో, ఏ ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు, ఏ స్టామినా లెవెల్లో, ఏ బాడీ అలైన్మెంట్లో, ఏ కాలంలో, అంటే వేసవకాలమా, శీతాకాలమా, వర్షాకాలమా, అలాగే మార్నింగ్ వేస్తున్నామా, మధ్యాహ్నం వేస్తున్నామా, సాయంకాలం వేస్తున్నామా, ఇంత వేరియేషన్స్లో కూడా తేడాలు ఉంటాయి. ఇది కూడా మనం నేర్చుకోవట్లేదు. ఆసనం వేసే ఆసనం వేసే దండ్రాసన్ ఇదొకటి. ఇంకోటి, సారీ టు సే, మీరు ఎవరైనా ఒకవేళ నేను హట్ చేస్తే క్షమించండి. ఆసన్ అనే పదం ఇవాళ నుంచి మీరు మాట్లాడడం మానేయండి. ఆసన్ కాదు, ఆసనము. మీరు తెలుగు వాళ్ళు అయితే ఆసన, ఇఫ్ యూ వాంట్ టు మీన్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆసన అని పిలవాలి. ఆసన, ఆసన్ కాదు. ఆసన్ అనేది హిందీలో యోగా పుట్టలేదు. మీరు హిందీ వాళ్ళు కాదు. కొద్దో గొప్ప మీకు గుర్తుపెట్టుకోండి, భాష మీద సరైనటువంటి ఒక పట్టు ఉండాలి. భాష మీద పట్టు, ఒక అభిమానం లేకపోతే మనం బతకలేము. ఇప్పుడు పుట్టిన సంస్కృతిలో పుట్టింది యోగా, ఆసన అని పిలాలి. ఆయన ఆసన అనే రాశాడు. ఆసనము తెలుగు. ఆసన్ ఏంటి? వాట్ ఈస్ దట్ ఆసన్? వృక్షాసన్, సింహాసన్, తాడాసన్ ఏంటి? వాట్ ఈస్ దట్ ఆసన్? ఇంకా చెప్పన, హిందీ అనేది గట్టిగా కొడితే 400 సంవత్సరాల కంటే దాని వయసు ఎక్కువ లేదు. 400 సంవత్సరాలు. హిందీ భాష వయసు 400 సంవత్సరాలు. సంస్కృతం భాష కనీసం 3000 సంవత్సరాలు. 3000 సంవత్సరాలు. 3000 సంవత్సరాలు దాన్ని గౌరవిస్తారా? లేదా తెలుగు భాష కనీసం 1200 సంవత్సరాలు, ఇంచుమించుగా 1200 సంవత్సరాల క్రితం నుంచి మన తెలుగు భాష ఉంది, లిపి ఉంది. గట్టిగా 400 సంవత్సరాలు కూడా వయసు లేని దాన్ని పట్టుకుని మీరు స్టేజ్ మీద ఆసన్, వృక్షాసన్, తాడాసన్, అది అంటే ఎవరికి తెలియకపోతే ఇట్స్ ఓకే, తెలిసిన వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. నాలాంటి వాళ్ళు బాధపడతారు, నేను నవ్వుకొని బాధపడతాను. ఎందుకంటే అంటే మీకు భాష ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు అనమాట. మీరు చేసే ఆ విన్యాసం పేరు పలకడం కూడా మీకు తెలియదు అనమాట. మీరు తెలుగు వాళ్ళవి కూడా ఉండి కూడా తెలుగు పదాలు కూడా మీకు తెలుగు ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఆ తెలుగుని ఎట్లా వాడాలో, ఎక్కడ వాడాలో తెలియదు అన్నమాట. దిస్ ఇస్ వెరీ సాడ్ సిచ్యువేషన్. వెన్ ఐ హర్డ్ దట్ ఆసన్, చాలా ఎలర్జెటిక్ గా ఉంటుంది నాకు. అంటే ఇది నాకు ఎలర్జీ అని కాదు, భాష తెలిసిన ప్రతి వాడికి ఎలర్జీ. ఇది కూడా తెలియదు అన్నా నేను. ఇది కూడా తెలుసుకోకుండా మనం యోగా క్లాసులు తీసేసుకుని చెప్పేస్తా ఉంటాం. దేనికి లాజిక్ ఉండదు, దేనికి సైన్స్ ఉండదు, దేనికి మీకు ఒక
పర్ఫెక్ట్ ఒక విజన్ తోటి మీరు వెళ్ళినప్పుడు యోగా ఎట్లా మీన్ పాత వెళ్ళిపోవాలి సార్, పూర్వ వైభవం తీసుకెళ్ళిపోవాలి సార్, మేము అక్కడ మోడీ గారు ఉన్నారు సార్, ఇది చేస్తున్నారు. ఏంటి ఆయన ఉంటే చేసేది ఏంటి? మీలో మార్పు లేనప్పుడు ఆయన వచ్చి చేసేది ఏంటి? నాకు అర్థం కాదు. ఇంకా మీరు ఆసనం పట్టుకుంటే, ఆసనాన్నే పట్టుకుంటే అసలు యోగా ఎప్పుడు పట్టుకుంటారు మీరు? జీవితం అయిపోద్ది ఈ లోపల. 60 ఏళ్ళోళ్ళు కూడా యోగాసనాలు వేసేస్తాను అంటారు. దే వోంట్ గివ్ ఎనీ ప్రిఫరెన్స్ టు ప్రాణాయామ ఆర్ మెడిటేషన్. ఆఫ్ కోర్స్ యమ నియమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దాని గురించి పాత్రే లేదు. అవి లేకుండా యోగా ఎట్లా అవుతుంది? నేను యోగా టీచర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడతానని అంటాను. నేను ఎప్పుడు అంతే, నేను యోగా టీచర్ని చెప్పుకొని ఎప్పుడైనా చూడండి, మీ మాస్టరు టీచరు అని పిలిస్తే వద్దు సార్, నేను అంత గొప్ప పేరు రాకూడదు. ఎందుకంటే మనమే యమ నియమాలు పాటించినప్పుడు మనం యోగా టీచర్ ఎట్లా అవుతాం? అష్టాంగ యోగా పేర్లు చెప్తే అయిపోద్దా? గాయత్రి మంత్రాన్ని పేపర్ మీద రాసేసి నోట్లో మింగేస్తే గాయత్రి మంత్రం మన రక్తంలో కలిపోద్దా? కాదు కదా. సాధన ఏది నీకు? సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ క్లాస్లో ఆసనం అంటే ఏంటి, ఆసనం పెర్ఫెక్ట్ గా వేయాలా, ఆసనం ఎలా వేసినా పర్వాలేదా, ఎఫెక్ట్స్ రెండు ఒకటేనా? ఒక పార్ట్ అయితే ఆసనం వేసినప్పుడు నీ శరీరం లోపల ఒకవేళ కోసి చూస్తే ఏ మజిల్, ఏ జాయింట్, ఏ లెగమెంట్ ఎలా స్ట్రెచ్ అవుతుంది, అసలు బాడీలో ఎన్ని మజిల్స్ ఉన్నాయి, ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఈ జాయింట్స్ లోపల లెగమెంట్స్ ఏంటి, టెండన్స్ ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెండన్ అండ్ లెగమెంట్? ఈ తేడా కూడా మనకు తెలియదు. ఇది తెలియకుండా మనం చెప్పేస్తా ఉంటాం క్లాస్. ఇది ఎందుకంటే యు ఆర్ యూటిలైజింగ్ యువర్ బాడీ యాజ్ ఎ టూల్. ఆ టూల్ ఉపయోగించినప్పుడు దాంట్లో ఏ పార్ట్ ఉన్నా కూడా తెలియకపోతే ఎట్లా? వెన్ యూ కాల్ యూఆర్ ఎ టీచర్. సాధన చేసేవాడికి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ చేసేవాడికి, కార్ డ్రైవింగ్ చేసేవాడు కార్ మెకానిజం తెలియాల్సిన పని లేదు. బట్ వెన్ యు ఆర్ మిమ్మల్ని మీరు యోగ టీచర్, నేను మెకానిక్ అని చెప్పుకుంటున్నారు కదా, మీరు మెకానిక్ చెప్పినప్పుడు మీ బాడీ పార్ట్స్ తెలియపడితే ఎట్లాగా, ఆ కార్ పార్ట్స్ తెలియపడే ఎట్లా? ఇది నా బాధ అంతా. ఇది యోగ సాధన వాడికి ఎలాగ అవసరంలా. యోగ టీచర్లకి కొద్దో గొప్ప మీరు మేలుకోండి. 4 ఎక్కువ ఆసనాలు నేర్చుకుంటే ఉపయోగం కాదు, ఆ ఒక్క ఆసనాన్ని పెర్ఫెక్ట్గా చేయండి. బ్రూస్లీ అంటాడు, నువ్వు నన్ను 100 రకాల స్టెప్పులు నేర్చుకుని, 100 రకాల ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకుని నన్ను అటాక్ చేస్తే నేను అసలు భయపడిన అంటాడు ఆయన. నేను ఎందుకు భయపడతాను, ఎవరితో భయపడతాను తెలుసా? ఒకే టెక్నిక్ 100 సార్లు నువ్వు ప్రయత్నం చేస్తుంటే అప్పుడు నేను భయపడతాను నీకు అంటాడు. ఆలోచించండి. 100 టెక్నిక్లు నేర్చుకుని నన్ను అటాక్ చేస్తే నాకు అసలు నువ్వు అంటే నా భయం లేదంటాడు. కానీ ఒకే టెక్నిక్ని 100 సార్లు నేర్చుకుంటే మాత్రం నేను గురించి భయపడతాను అంటాడు. లాజిక్ అర్థం చేసుకో. అంటే ఈజ్ పర్ఫెక్టింగ్ ఈ స్కిల్. కాబట్టి మీరు 4 ఆసనాలు నేర్చుకోండి, వాటిని పెర్ఫెక్ట్గా వేయండి, పెర్ఫెక్ట్గా చెప్పండి, పెర్ఫెక్ట్గా చూపించండి, పెర్ఫెక్ట్గా వేయించండి. వాటి అనుభూతిని ఆ స్టూడెంట్స్కి వాటిని ఫీల్ అయ్యేలా చేయండి. అప్పుడు యోగాకి కాదు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఆ యోగాతో పాటుగా అరే భలే ఉంది వాళ్ళ యోగా చేస్తే, ఎందుకు వస్తుంది? ఎలా చేసినా వస్తుంది. కానీ ఇంత చెప్పాను కదా, ఒక్క 5% మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే మ్యాన్ సూపర్ మ్యాన్ డిఫరెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ పెట్టడానికి మనకు తెలియదు ఆ 5% ఎట్లా వెళ్ళాలి. ఇది కాలేజీలో చెప్పరు, పుస్తకాల్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి, కాలేజీలో పుస్తకాల్లో ఉండదు. ఎక్కడో ఎవరో ఒక మాట ఇస్తారు, ఆ మాటను బట్టి మీరు వెతుక్కోవాలి. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ పాత్, యువర్ ఓన్ వే. ఎవరు వచ్చి ఎవరో రావాలి, నా ఈ వీణను సవరించాలని ఊరుకోవద్దు. మీరు మీ వీణను మీరే సవరించుకోవాలి, మీ రాగాలు మీరే పాడుకోవాలి, మీ ఎఫర్ట్ లాగా. అదే 5% అంటే. ఆ 5% పెట్టమ్మా. ఆ 5% పెట్టకపోతే మనం ఇలా ఉంటాం. ఓకేనా? సో కాబట్టి ఈ క్లాస్లో మనం కొన్ని ఆసనాలు చూద్దాం. ఉదాహరణకి లాస్ట్ క్లాస్లో నేను చాలాసార్లు చెప్పాను, అయినా సరే నాకు ఇష్టమైన ఆసనం ఏదైనా ఉందంటే అది శశాంకాసనం అని చెప్తాను. సో శశాంకాసనం ఏమని చెప్పారు ఉదాహరణకి. నేను రొటీన్గా ఏమంటానంటే, ఓకే మీ దీంట్లో యోగా టీచర్లు ఎవరున్నారు, జస్ట్ లైక్ ఎవరున్నారు యోగా టీచర్లు?
మోహన్ వేస్తాడు. మోహన్ నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి మోహన్ చేత ఆయన చేత శశాంకాసనం వేయించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మోహన్ నువ్వు వేసేకు అదిగో ఇది ఇంకో ప్రాబ్లం. వజ్రాసనం కూర్చోండి అందరూ వజ్రాసనం అలా కూర్చోకూడదు. యోగా టీచర్కి మీరు టెస్ట్ పెడుతున్నారు. ఎవరు యోగా టీచర్ దీంట్లో వాళ్ళ? ఎవరు మోహన్ చేత శశాంకాసనం వేయిస్తారు? మీ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఎట్లా ఉంటుంది, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి నాకు. అంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నేను టెస్ట్ పెట్టట్లా, మీకు నేనైతే పెట్టట్లా. ఎక్కడ పొరపాట్లు జరిగితే దాన్ని ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ మనం పెర్ఫెక్షన్కి దగ్గరగా తీసుకెళ్ళాలని నేను చెప్తా. అందుకోసం అంతే తప్పించి ఆయన ఏదో చెప్పేస్తాడు, మనం ఏదో వినేస్తాం, నోట్స్లు రాసేసుకుందాం, లేదంటే వీడియో చూసేద్దాం, ఆయన పీడిఎఫ్ పంపిస్తాడు. ఇది చెత్త నాలెడ్జ్ గెయినింగ్. దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ లెర్నింగ్. అలా లెర్నింగ్ రాదు. ఆ లెర్నింగ్ అసలు కరెక్ట్ కాదు. అసలు దెబ్బలు తిను, మళ్ళీ దెబ్బ తిను, మళ్ళీ షేమ్, మళ్ళీ రిగ్రెట్, మళ్ళీ షేమ్, మళ్ళీ రిగ్రెట్, మళ్ళీ దెబ్బలు తిను, మళ్ళీ అప్పుడు పెర్ఫెక్షన్ వస్తుంది. ఆ సుత్తి దెబ్బలు తినకపోతే ఆ బంగారం కూడా సరిగ్గా షైన్ అవుతుంది, సరైన షేప్లో రాదు. మనం కూడా అంతే, మనం కూడా షేమ్ అవ్వాలి, మనం కూడా ఫ్రస్ట్రేట్ అవ్వాలి, మనం కూడా ఇబ్బంది పడాలి. అలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఓన్లీ సేఫ్ జోన్ ఎన్నుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. మీరు టీచర్గా ఉండిపోతారు, మంచి టీచర్ కింద ఎదగలేరు. గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్నో పరాభవాలు ఎదురవ్వాలి. చెప్పాను కదా, అంత బంగారాన్ని కూడా అంతటి వేడైన టెస్ట్ సీతాదేవికి తప్పల. అందుకే మనం ఇప్పుడు నమ్ముతాం సీతాదేవిని, ఎందుకంటే షీ వాజ్ టెస్టెడ్. అలాగే మనం టెస్ట్ చేయబడాలి, ఎప్పటికప్పుడు నొక్కబడతా ఉండాలి. ఎస్, చెప్పండి, ఎవరో ఒకళ్ళు ఆసనం చెప్పండి, నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను, ఏం కన్నారులేదు. మోహన్ రెడీగా ఉన్నాడు. మీలో ఎవరైనా ఒక యోగా టీచర్ మోహన్ చేత శశాంకాసనం వేయించండి. ఆర్ బాలాసన అంటారు, కొన్ని భాషల్లో బాలాసన అంటారు, కొంతమంది శశాంకాసన అంటారు. వేయించండి, చూద్దాం. మీరందరూ మన యోగాంధ్ర అని పేరు పెట్టి చంకలు కొట్టేసుకుని జ్వరాలు తెప్పించుకుని బీపీలు షుగర్లు తెప్పించేసుకుని రకరకాలు చేశారు కదా. చేసాం కదా, చెమటలు పట్టించుకుని జ్వరాలు తెచ్చేసుకున్నాం కదా. చెప్పండి, ఆయన చేత శశాంకాసనం వేయించండి ఎవరొకరు. సార్ నేను ట్రై చేస్తాను సార్. అంటే నేను ఎలా టీచ్ చేస్తానో అలా చెప్తాను సార్. ఎవరు మీరు మాట్లాడేది? నాకు ఎవరు కనిపించట్లా. ప్రశాంతి సార్. ప్రశాంతి భీమవరపు, నెల్లిమర కాదు, కొల్లి. ఎస్, చెప్పండి. మీరే చెప్పారు కదా సార్, అంటే తప్పులు సరిదిద్దుకోవాలి అని. సో ఓపెన్ దిద్దించుకోవాలి, దిద్దబడాలి, షేమ్ అవ్వాలి, ఫ్రస్ట్రేట్ అవ్వాలి. ఇంత మాట అనిపించుకోవాలి. ఈ మాత్రం కూడా నాకు సిగ్గు లేదా, బుద్ధి లేదా అని మనకు అనిపించాలి. ఆ లోపల నుంచి ఆ షేమ్ రావాలి మనకు. మన మీద మనం షేమ్ పడితేనే మనం నిప్పులో కొలిమిలో కాలినట్టు బయటకు వస్తాం. ఎస్ ప్లీజ్ చెప్పండి. సార్ కొంచెం స్పాట్ లైట్ చేయండి సార్. ఎవరమ్మా మాట్లాడేది? సార్ మానస సార్. మానస మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ కదా. నువ్వు చెప్తావా? ఎవరిని? మోహన్ చేయాలా లేదంటే ప్రశాంతి గారిని చేయాలా? ఈ అమ్మాయి వస్తే నాకు పెద్ద టెస్టులు పెడుతుంది. మోహన్ కూడా హైలైట్ అవుతున్నాడు. ప్రశాంతి గారు, మిమ్మల్ని కూడా హైలైట్ చేస్తాం, ఎందుకంటే మీరు చక్కగా యాంకర్ రోల్ తీసుకున్నారు కాబట్టి. చెప్పండి అన్న. అక్కడ మోహన్ రెడీగా కూర్చున్నాడు, మీ స్టూడెంట్. మీ తన చేత మీరు శశాంకాసనం వేయించండి. ఓకేనండి. స్లోలీ సిట్ ఇన్ వజ్రాసన్. అదిగో ఆసన్. ఓకే, సారీ సార్. వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనం ఎలా చెప్పరా? అది కూడా ఆయనకి ఏమి రాదు. కాళ్ళు చాప కూర్చున్నాడు అలా ఊరినే. చెప్పండి. మీ రెండు కాళ్ళని వెనుకకు ఫోల్డ్ చేసి ఒకేసారి రెండు కాళ్ళ ఫస్ట్ రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్ ఏదైనా ఒక లెగ్ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ ఆపోజిట్ లెగ్ అనొచ్చామా సార్?
ఫోల్డ్ నేను చేసి కంగారు పెడతాను, గుర్తుపెట్టుకోండి. నేను కంగారు పెడతాను, అది నా స్టైల్ ఆఫ్ టీచింగ్. నేను కొడతాను, కొట్టడం అంటే మామూలుగా తల మీద సుత్తి పెట్టి కొడతా ఉంటాను ఓకే అనిపిస్తా ఉంటది మీకు. ఎందుకు అనవసరంగా వచ్చా, కానీ ఆ ఫీలింగ్ వస్తేనే మీలో ఉన్న అసలు ఫైర్ బయటకు వస్తుంది. రైట్. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మన లెగ్స్ పొజిషన్ ఎలా ఉండాలి అంటే మన బొటన వేలు రెండు బ్యాక్ సైడ్ కలిపి ఉంచాలి. ఏ బొట్టన వేలు కాళ్ళ? కాలి బొటన వేలు కాలికి ఉంటే చేతులకు ఉంటే బొట్టన వేలు మరి clear గా కాలి ఉండాలి. బొటన వేలు రెండు వెనుక కలిపి ఉండాలి. అండ్ మన హీల్స్ రెండు మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మన సీటు ఆనించి కూర్చోవాల్సి ఉంటుంది. గుడ్. అండ్ మన రెండు చేతులు తై మీద ప్లేస్ చేసుకొని కూర్చోవాలి. ఇది వజ్రాసనము. శ్వాస పీలుస్తూ రెండు చేతులు పైకి లిఫ్ట్ చేస్తాము. ఇన్హేల్ అప్, yes, and slowly bend down. మీ స్పైన్ ని లెంథిన్ చేసుకుంటూ స్లోగా ఫ్రంట్ కి బెండ్ అవుతూ ఉండాలి. అండ్ ఫోర్ హెడ్ ని గ్రౌండ్ కు ప్లేస్ చేద్దాం. బటక్స్ హీల్స్ మీద నుంచి పైకి లిఫ్ట్ చేయకుండా స్పైన్ ని లెంథిన్ చేసుకుందాం. అండ్ ఇంకొంచెం కనుక బాడీ సహకరిస్తే చేతి వేళ్ళని మెల్లగా జరుపుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తూ స్పైన్ ఇంకొంచెం లెంథిన్ చేసుకుంటూ ఉందాం. అండ్ రిలాక్స్ దేర్. అబ్జర్వ్ ఫోర్ హెడ్ రీజియన్ లో గమనిస్తూ ఉన్నాము. ట్రై టు మెయింటైన్ నార్మల్ బ్రెత్. ఇది శశాంక్ అంతే కదమ్మా? ఎస్ సార్, నేనైతే ఇలాగే ఇలా చేపిస్తాను. ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు అంతే కదా? స్లోలీ బయటకు వచ్చేటప్పుడు కూడా రెండు చేతులు వెనక్కి నడిపించుకుంటూ హెడ్ అప్, చెస్ట్ అప్ అండ్ అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేసి రిలాక్స్. సో ఓకే, ఇప్పుడు ప్రశాంతి గారు చక్కగా లీడ్ తీసుకుని ఆవిడ చాలా ధైర్యంగా వచ్చి చెప్పారు. సో ఇంకా దీన్ని ఇంకా మార్చగలరా ఎవరైనా? ఇంకా ఏమన్నా మోహన్ గారు ట్రై చేయమంటారా సార్? చెప్పడమే. Okay. మీరు ఎక్కడ సుజాత ఎక్కడమ్మా మీరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ సుజాత గారు. ఓకే, మళ్ళీ చెప్పండి. మన మోహన్ చేత అతనికి ఏం తెలీదు, యోగా అంటే ఏం తెలీదు. అతను ఎక్కడంటే బాగా పల్లెటూరులో ఉంటాడు అబ్బాయి, బాగా గిరిజన ప్రాంతంలో ఉంటాడు అబ్బాయి. ఏమీ తెలియదు అబ్బాయికి ఆసనం చెప్పండి. నువ్వు ముందు పద్మాసనం కూర్చుంటే ఎట్లాగా? అలాగే, ఓకే సార్. చెప్పండి. ఎందుకంటే నేను చెప్తానంటే మీకు తర్వాత అర్థమవుతుంది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నా స్టైల్ ఆఫ్ టీచింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇలా ఎవాల్వ్ అయ్యా. ఎందుకు ఏంటనేది మీకు తర్వాత చెప్తా, ఎందుకు ఇలా ఎవాల్వ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి. సో కాబట్టి అతను చదివించు అంటే రొటీన్ అంటే నేను చెప్పిన మ్యాన్ సూపర్ మ్యాన్ డిఫరెన్స్ తీసుకోండి. టీచర్, గుడ్ టీచర్, మాస్టర్ ఆర్ గురు, ఇన్ని స్టేజ్లు ఉంటాయి. టీచర్కి, గుడ్ టీచర్కి, మాస్టర్కి, గురువుకి 4 స్టేజెస్ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మన టీచింగే రాదు, మనం గురువు అని పిలిపించుకుంటాం. సార్ యోగా గురువు సార్, నేను యోగా గురువు. అసలు ఆ పేరుకి నేను అసలు యోగా నా పేరు ముందు పెట్టుకోవడానికి భయపడతాను, నేను సిగ్గుపడతా ఒక రకంగా చెప్పాలి. సో కాబట్టి ఆ డిఫరెన్స్ ని మెల్లగా చేర్పేసుకుంటూ వెళ్ళాలి. చెప్పండి. మీరు కొత్తగా ఇప్పుడు ప్రశాంతి గారు చెప్పిన దానికంటే కొత్తగా ఏమైనా చెప్పగలిగితే చెప్పండి అమ్మా. సుజాత మైక్ ఆన్ చేసుకోండి తల్లి. ఇది పోయినట్టుంది సిగ్నల్. నేను చెప్పనండి. ఉండండి. సుజాత చెప్పండి, మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. చెప్పండి. నమస్తే అండి అందరికి. సో నమస్తే. మోహన్ గారు, పద్మాసనం ఎట్లా చేయాలనేది నేర్చుకుందాం. శశాంకాసనం ముందుగా మీ 2 పాదాలని చాపి ఉంచండి. శశాంక చెప్పండి. ఓకే, ముందుగా మీ పాదాలని కొంచెం చాపి కొంచెం మూమెంట్ చేయండి.
ఆ తర్వాత ఒక 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ముందుగా కుడి కాలు మోకాలిని వంచండి. వంచుతూ మీ పిరుదుల కిందకి మీ హీల్ టచ్ అయ్యే విధంగా మడిచి ఉంచాలి. అదే మాదిరిగా మీ ఎడమ కాలు మోకాల్ని కూడా మడుస్తూ అదే విధంగా ఫోల్డ్ చేయండి. ఓకే. నెమ్మదిగా మీ బటక్స్ అటు ఇటు ఊపుతూ కొంచెం మీ నడుముని అడ్జస్ట్ చేయండి పాదాల మధ్యలో. ఓకే. మీరు వజ్రాసనంలో కూర్చున్నప్పుడు నార్మల్గా బ్యాక్ స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తారు. సారీ సార్. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు నడుముని నిటారుగా చేయడానికి ప్రయత్నిస్తాం కదా, అలా చేయకుండా కొంచెం పొట్టని లూజ్గా చేయండి. పొట్టని కొంచెం లూజ్గా చేసి నడుము భాగాన్ని స్ట్రెస్ లేకుండా ఫ్రీగా పెట్టండి. మీ ఛాతీ భాగాన్ని కొంచెం ఓపెన్ చేస్తూ నిటారుగా నిలబెట్టండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ శ్వాసని వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది తల్లి. మీరు ఓ పని చేయండి, మీరు వీడియో ఆఫ్ చేసేసేయండి. ఒక వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్, కెమెరా ఆఫ్ చేసేసి వీడియో లేదు, వీడియో ఆపేయండి, కెమెరా ఆఫ్ లేదు ఇంకా మీరు. ఓకే సార్. ఓకే. ఓన్లీ మైకే ఆన్ చేసాం, అప్పుడు చెప్పండి తల్లి. ఇప్పుడు ఓకేనా సార్? సార్ చెప్పండి, నేను ఇంకా చేతుల దగ్గర మాట్లాడేసండి, చెప్పేసండి తల్లి. ఓకే. నిదానంగా రెండు తీసుకుంటూ మీ చేతుల్ని నిటారుగా హెడ్ వైపుకి తీసుకెళ్ళండి. నిదానంగా అక్కడ శ్వాసని వదులుతూ ఉండాలి. వదులుతూ మీ భుజాన్ని మీ మోకాళ్ళ వైపుకి నిదానంగా తీసుకొస్తూ వాయిస్ బ్రేక్ బాగా రావాలి. ఎంతవరకు మీరు రాగలిగితే అంతవరకు రండి. ఓకే, రిలాక్స్. మోహన్ రిలాక్స్ అమ్మా. అక్కడ ల్యాండ్ అవ్వండి. మీ చేతులు పెట్టి రాగలిగితే ఓకే ఓకే. సుజాత్ గారు, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇబ్బందిగా ఉంది, అంటే మీరు కన్వే అవట్లే మీరు చెప్పింది. మోహన్ వచ్చేసాయి. మోహన్ రిలాక్స్ అమ్మా. సో దిస్ ఇస్ ఇంచుమించుగా ఇద్దరు ఒకేలా చెప్పారు, పెద్దగా వేరియేషన్ లేదు. కానీ దీంట్లో అంటే ఎలా చెప్పొచ్చు, అంటే ఎలా చెప్పాలి అని నేను అన్నాను, ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలి ఇందులో చెప్పాను. 5% ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలి. ఆసనాన్ని ఏం మార్చాల్సిన పని లేదు, ఆసనం మార్చడం మనం పెద్ద గొప్పవాళ్ళేం కాదు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాట్ ఈస్ ద ఎనాటమీ అండ్ వాట్ ఈస్ ద ఫిజియాలజీ, దీంట్లో ఎలా అప్లై చేయాలి, సింపుల్ శశాంకాసన ఎట్లా అప్లై చేయాలి నేను చెప్తాను జాగ్రత్త. సో మోహన్ నేనైతే ఎట్లాగ ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఓకే, జస్ట్ ముందు కాలు చాపేసుకో మోహన్, 2 కాళ్ళు ముందు చాపేసుకో, సింపుల్ కూర్చో. దీన్ని దండాసనం అంటాం. దండాసనం అంటే చేతుల మీద కొద్దిగా బాడీ వెయిట్ ని వెనక్కి షిఫ్ట్ చేసుకుని. నేను చెప్తాను సార్, కరెక్ట్ కాదు మీరు చెప్పొద్దు. మీరు నాకు ఆల్రెడీ 25 సంవత్సరాలు మీరు పరిచయం ఉండి మీరు చెప్తారంటే ఎట్లా కొత్త వాళ్ళు చెప్పినామండి. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఓకే, దిస్ ఇస్ కాల్డ్ దండాసనం. దండాసనం నుంచి మెల్లగా ఒక కాలు మడిచి వెనక్కి, ఒక మోకాలు మడిచి వెనక్కి, 2 మోకాలు మడిచి వెనక్కి. ఇది వజ్రాసనంలో, ఇది అందరికీ తెలిసింది వజ్రాసన. వజ్రాసనంలో ఉన్న తర్వాత మెల్లగా 2 చేతులు పక్క నుంచి పైకి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదిలేస్తూ ముందుకి క్రిందకి, అరచేతుల నేల మీద
మోచేతుల నేల మీద, నుదురు నేల మీద అలా ఉండి కాసేపు వెయిట్ చేయండి. శ్వాస సామాన్యంగా ఉంచుకోండి. ఒకవేళ మీ పొట్ట మీకు అడ్డు వస్తుంటే కాళ్ళ మధ్యలో స్పేస్ ఉంచుకోండి. ఒకవేళ శ్వాసకి పొట్ట అడ్డు వస్తుంటే కాళ్ళ మధ్యలో స్పేస్ ఉంచుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇది శశాంకాసన అంటారు. చూడడానికి ఒక శశ ఆర్ శశి అంక. శశి అంటే చంద్రుడు, అంక అంటే చంద్రుడిలో ఉన్న మార్క్, ఒక గుర్తు. చిన్నప్పటి నుంచి పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పినప్పుడు మనకి చంద్రుల్లో చందమామ కథ చెప్పేది అమ్మ. ఏం చెప్పేది? ఇంకో చూసావా, చందమామలో మనకి ఓ కుందేలు ఉంది అని చెప్పేది. ఆ శశి అంక అంటే ఇది కుందేలు. చూడడానికి ఒక ర్యాబిట్ లా ఉంటాం కాబట్టి దీనికి కుందేలు, శశాంకాసన, ర్యాబిట్ ఆర్ హెయిర్ అంటారు. సో ఇది ఎట్లాగా, కొద్దిగా మోహన్ కొద్ది పక్క తిరుగు, నేను ఎదురుగుండా ఉన్నావు కదా మోహన్, పక్కకి తిరిగి ఇప్పుడు దీన్ని శశాంకాసన ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్. ఇంకా నేను ఎనాటమీలోకి వెళ్ళలేదు, నేను స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ శశాంకాసన. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ శశాంకాసన. కుందేలు ఎట్లా మీరు ఇక్కడ చూపిస్తారు, మీరు జాగ్రత్త కుందేలు చూపిస్తే కుందేలు ఎలా ఉంటుంది చూసారా? కుందేలు తోక ఎప్పుడు చాలా చిన్నగా ఉంటుంది చూడండి, వెనకాల కాళ్ళు తోక అన్నమాట. చెవులు పొడుగ్గా ఉంటాయి కదా, మన చేతులు కుందేలు చెవుల్లాగా పొడుగ్గా ముందుకుంటాయి. సో కుందేలు వీపు ఇప్పుడు పైకి ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. అలాగే మనం కూడా మన శరీరం ఉబ్బెత్తుగా పైన ఉంది కాబట్టి చూడడానికి ఒక కుందేలు లాగా కనిపిస్తాం కాబట్టి దీన్ని శశాంకాసన అని పిలుస్తారు. అలాగే దీన్ని బాలాసన అని కూడా పేరు ఉంది. బాలాసన అంటే చిన్నప్పుడు పిల్లలు లేపుతుంటే ఎంతసేపు వాళ్ళు బోర్లా పడుకుని ఇలా మోకాళ్ళు వేసి పడుకుంటారు, దాన్ని బట్టి కూడా బాలాసన అంటారు. కానీ శశాంకాసన ఇస్ రైట్. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ అనుకుంది. సో దీంట్లో ఎనాటమీని అట్లాగా ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, ఇంకొకళ్ళు ఎవరైనా మన కెమెరా ఆన్ చేసుకుని రైట్లో ఉండండి. మోహన్ ఏమో అలా ఉండిపోతాడు. ఇంకొకళ్ళు ఎవరైనా నాకు కొద్ది కెమెరా ఆన్ చేసుకోండి. బాగా ఇంటర్నెట్ బాగా ఉన్న వాళ్ళు చేయండి. ఎవరైనా ఎనీబడి, మేల్ ఫీమేల్ ఈవెన్ చిల్డ్రన్ ఎవరైనా పర్లేదు, ఎవరో ఒకళ్ళు. సార్ నేను మంజులారెడ్డి. మంజులా గారు పక్కకు పెట్టండి కెమెరా. కెమెరాని పక్కకు తిప్పండి. అలా ఇది కెమెరా అడ్డుగా తిప్పండి. ఇప్పుడు మీరు ఇలా పెట్టారు కదా, ఇలా తిప్పండి. సో ఎనీవే రెండు టైం పాడు. మోహన్ అట్లాగే ఉండి, ఎందుకంటే శశాంకాసన 2 రోజులు వేసినా మనం లేకపోయినా పర్లేదు, ఏమవుతుంది. మీరు మామూలు పెట్టేసండి, మధ్యలో మామూలు పెట్టేసండి. మీది రొటేషన్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం కాదు, మీరు అలా సెట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు ఎలా స్ట్రైట్ గా ఉండండి, అలా కాదు నుంచోండి. చెప్తా మీకు ఇంకా బాగా, అంటే మీరు బెటర్గా జనాలకి చెప్పాలంటే ఈ రకంగా చెప్పండి. సుధాకర్ ఆల్రెడీ వేరియేషన్ కూడా వేసి చూపించేస్తాను మనం. యా, వేరియేషన్ తర్వాత చెప్దాం, అసలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి నన్ను. ఓకే, సో అయ్యా ఇప్పుడు జాగ్రత్తగా మిగతా వాళ్ళందరూ నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మంజులా గారు ఏం చేశారు? నుంచున్నారు. జాగ్రత్తగా వినండి. మనం కూడా నుంచుంటాం కదా. మోహన్ ఎట్లా ఉన్నాడు? శశాంకాసనం అన్నాడు. నుంచున్న వాళ్ళకి ఈ శశాంకాసనం ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? శశాంకాసనం ఉన్నటువంటి లాభాలు ఏంటి? సో మంజుల గారు హార్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ చెప్పండి. మంజుల గారు కాదు, మిగతా వాళ్ళు చెప్పండి నాకు. ఆన్ చేసుకోండి, కెమెరాలకు అవసరం లేదు, కనీసం మైక్. మంజుల గారు మీరు కాదు, మీరు మామూలుగా ఉండండి, మీరు మోడల్. నాకు మైక్లో ఆన్ చేసుకుని నాకు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మోహన్ మన మంజుల గారు నిటారుగా ఉన్నారు. ఆవిడ గుండె ఎక్కడుంది? ఎడమవైపు. గుండె అందరికి ఉన్నట్టుగానే ఛాతీలో ఉంది. గుండెకి నేలకి ఎంత ఎత్తు ఉంది? గుండెకి నేలకి చాలా ఎత్తు ఎక్కువగా ఉంది, అవునా? 5-6 ఫీట్లు ఉంది. ఎవరికైనా ఇలాగే ఉంటది. ఇప్పుడు మీ గుండె రక్తం ప్రవహించాలి. గుండె అనేది పంప్ అనేది పంప్ చేయాలి అంటే
ఇప్పుడు ఎగనెస్ట్ ద గ్రావిటీ అంటే భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా పనిచేసి గుండె నుంచి రక్తం పైకి వెళ్ళాలి. ఇది ఓకేనా? ఇది సింపుల్ సైన్స్ 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుకున్నాం కదా. అంటే ఇప్పుడు మంజుల గారు అలా నుంచున్నప్పుడు ఏమైంది, గుండె భూమి ఎక్కడ ఉంది చూడండి, భూమి చాలా కింద 4 అడుగుల కింద ఉంది. అక్కడి నుంచి గుండె ఆ ప్రెషర్ ని తట్టుకుని గుండె నొక్కితేనే కానీ బ్రెయిన్ కి రక్తం వెళ్ళదు. యు గాట్ ద పాయింట్? ఇది జస్ట్ ఫిజియాలజీ అనుకోండి. ఇది సింపుల్ ఫిజియాలజీ, ఇంకా డీప్ క్యాటలా. ఇలా ఉన్నప్పుడు గుండె మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందా పడదా? ఇక మామూలుగా అందరికి పడినట్టుగా ఆవిడకి పడుతుంది. ఇప్పుడు కూర్చోండి మంజుల గారు, వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మంజుల గారు గుండె మీద ప్రెషర్ ఎక్కువ ఉందా? ఇందాక ఎక్కువ ఉందా? ఇప్పుడు ఎక్కువ ఉందా? భూమికి దగ్గరగా వచ్చింది ఇప్పుడు గుండె. నుంచున్నప్పుడు కంటే కూడా తగ్గింది, రైట్? నుంచున్నప్పుడు ఎక్కువగా ఉంది గుండె మీద ప్రెషరు, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మోహన్ ఉన్నాడు. మోహన్ గుండె ఎక్కడుంది, మెదడు ఎక్కడుంది? భూమిపైన. జాగ్రత్త చూడండి, ఏది ఎక్కువ ఎత్తులో ఉంది, గుండె మెదడ? గుండె ఉందండి. ఆలోచించి చెప్పండి, గుండె ఎక్కువ ఎత్తులో ఉందా, మెదడు ఎక్కువ ఎత్తులో ఉందా? గుండె ఎక్కువ ఎత్తులో ఉందండి. శ్యామ్, నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది, నువ్వు ఆగు. నేను అడిగితే ఇందాక ఓకే చెప్పేవాడిని. పాత వాళ్ళొద్దు, కొత్త వాళ్ళు మాట్లాడినవ్వండి. ఓకే సార్, చెప్పండి. ఇక్కడ గుండె మీద ఇప్పుడు మంజుల గారి గుండె మీద ఎక్కువ ప్రెషర్ ఉందా, మోహన్ గుండె మీద ఎక్కువ ప్రెషర్ ఉందా? మెదడుకి రక్తం పంపించాలంటే మంజుల గారిది ఎక్కువ రక్తం పంపాలంటే మంజుల గారి గుండె, మంజుల గారి గుండె ఎక్కువ ఎత్తులో ఉంది. ఎక్కువ దేనికి ఎక్కువ ఎత్తులో ఉంది? భూమికి. మరి మోహన్ది? భూమి కింద ఉంది, భూమికి దగ్గరికి ఉంది. ఇప్పుడు ఎవరి గుండె సునాయాసంగా బ్రెయిన్ కి రక్తాన్ని పంపించగలదు? మన మోహన్ గారిది. మంజుల గారిదా, మోహన్ గారు? ఎందుకు చెప్పండి నాకు. భూమికి దగ్గరికి ఉంది కాబట్టి. ఇది సైన్స్ సైఫరింగ్ అంటాం. సైఫరింగ్ అంటే ఏంటి? ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి నీరు ఆ ద్రవ పదార్థం తక్కువ ఎత్తులోంచి ఫ్రీగా తనంతట తానుగా వెళ్ళిపోతుంది. సైఫరింగ్ అని చిన్నప్పుడు 8వ క్లాస్ పాఠాలు చదువుకున్నాం. అంటే ఇక్కడ ప్రెషర్ అవసరంలా, ప్రెషర్ లేకుండానే ఎత్తు ఎక్కువ ఉన్న దాంట్లో కిందకి ఇప్పుడు వాటర్ పైనుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ లోంచి కిందకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? పైన పంపు ఉందా? ఉందండి పంపు. ఓవర్ హెడ్ ట్యాంక్ లో పంపు ఉందా? ఓవర్ హెడ్ ట్యాంక్ లో పంపు ఉందా? లేదండి. కిందకి రావడానికి పంపు నీళ్ళు అవసరంలా, పైన గెలితే చాలు కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు మోహన్ గుండె మెదడు కంటే ఎక్కువ ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ నుంచి తక్కువ, అంటే కూర్చున్న మంజుల గారి కంటే నుంచున్న మంజుల గారి కంటే శశాంకాసనం వేసినటువంటి మోహన్ కి బ్రెయిన్ కి ఎస్పెషల్ గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ కి ఈజీగా ఎఫర్ట్లెస్ గుండె మీద తక్కువ ప్రెషర్ పడి రక్తం హాయిగా బ్రెయిన్ లోకి వెళ్ళింది. అందు గురించి శశాంకాసనం వేసిన తర్వాత మీ మనసు చాలా ప్రశాంతంగా, ట్రాంక్విల్ గా, సెరీన్ గా, ఒక రకమైన మత్తుగా ఉంటుంది. మీరు అందరూ ఒకసారి చేసి చూడండి. ఈ శశాంకాసనం ఒక గొప్పతనం ఏంటంటే బ్రెయిన్ బాగా పనిచేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే పిల్లలకి మంచి మెమొరీ రావాలి, మార్కులు రావాలనుకుంటున్నారో, ఎవరైతే టెన్షన్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రకంగా గుండె మీద తక్కువ ఒత్తిడితోటి మెదడుకి ఈజీగా రక్తం సరఫరా. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఎంతసేపు అయింది మోహన్ ఆసనం మొదలుపెట్టి చెప్పండి నాకు. 1 minute పైన అయిందండి. అంతేనా? 1 minute? మోహన్ గారా? 3 minutes. 3 minutes. 10 నిమిషాలు అవుతుంది సార్. ఓకే మోహన్, ఈసారి మామూలుగా స్ట్రైట్ గా ఉండు. నువ్వు ఫీలింగ్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొద్దులే, ఎందుకంటే నువ్వు చెప్పమంటే ఎక్కువ చెప్పేస్తావు కాబట్టి నాకు అందుకే నేను చెప్పట్లా. స్ట్రైట్ గా పెట్టుకో. ఇప్పుడు ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయండి శశాంకాసనం వేసినప్పుడు. ఇది లాజిక్, ఇది సైన్స్. ఇన్ని రకాలు ఉన్నప్పుడు
జనాలు మీకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఓకే, యాజ్ ఎ యోగా టీచర్. అలాగే చేసేవాడు కూడా కరెక్టే కదా. ఇప్పుడు పైకి శశాంకాసనం నుంచి పైకి లేవండి, వెంటనే మీ తలంతా బరువుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బ్లడ్ లోపల ఉంటుంది ఇక్కడంతా. ఇదంతా ఉండి మీకు అంత ప్రశాంత, కళ్ళు తెరవడానికి మత్తు వచ్చేస్తుంది. ఎందుకంటే యువర్ బ్రెయిన్ ఈస్ సాచురేటెడ్ విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. అందువలన మీకు ప్రశాంతత వస్తుంది, అందువలన మీకు యాంగ్జైటీ తగ్గుతుంది, అందువలన ఇది స్ట్రెస్ బస్టర్. యు గాట్ ద పాయింట్. ఈ 5% ఇలా యాడ్ చేసుకోవాలి మీరు టీచింగ్లో. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఇది వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ నేను చెప్పేది. ఇంకా నేను పూర్తిగా సైన్స్కి వెళ్ళాను, లాజిక్లోకి వెళ్ళాను. దిస్ ఇస్ సింపుల్ లాజిక్. కాబట్టి శశాంకాసనం వేస్తే బ్రహ్మాండంగా మీకు వస్తుంది. అలాగే రా మోహన్, రా స్ట్రైట్ అవ్ మోహన్. 3 నిమిషాలు అన్నారు కదా. మీలో ఇంకెవరైనా ఇంకొకరు ఎవరైనా వస్తారో నాకు కాస్త మంజుల గారు చేద్దామా? మంజుల గారు రెడీగా ఉన్నారు కాబట్టి, మంజుల గారు ధనురాసనాన్ని మీరు 3 నిమిషాలు పైగా వేయగలరా? ముందు చెప్పండి నాకు ఆ మాట. నేను లెక్క పెడతాను, 3 నిమిషాలు ఉండాలి. ఇప్పుడు మోహన్ ఎట్లా అయితే లేవమన్నా కూడా లేవనంటాడో అలా ధనురాసనం 3 నిమిషాలు వేయగలరా? ఎవరు వేయలేరండి. ఎవరు వేయలేరు. వేయలేము. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాగా మీరు పోలిక పోల్చాలి ఒక ఆసనకు ఒక ఆసనానికి. అందుకని శశాంకాసనం రెగ్యులర్ గా చేయమంటే అందరూ ఏమనుకుంటారంటే అప్పుడు ఎస్ ఇది ఈజీ ఆసన ప్లస్ దీంట్లో బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి ఇంకా ప్రతి వాళ్ళు శశాంకాసనం అది మొదలెడితే, శశాంకాసనం వేయడం మొదలు పెడితే డెఫినెట్ గా వాడికి యాంగ్జైటీ తగ్గిపోతుంది, మొత్తం అంతా తగ్గిపోతుంది, నర్వస్ సిస్టమ్ ఎస్పెషలీ పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది, హార్ట్ రేట్ తగ్గిపోతుంది. మీరు ధనురాసనం వేసిన తర్వాత ఇంతసేపు మీరు అసలు ఉండలేరు. రెండోది హార్ట్ టపా 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 కొట్టుంది, ఇది 34 సెకండ్లకే. కానీ ఇక్కడ అదేం ఉండదు. ఎందుకంటే హార్ట్ మీద ఇందాక చెప్పా, హార్ట్ మీద తక్కువ ప్రెషర్ తోటి ఎక్కువ బ్లడ్ ఫ్లో అయింది. ఇందాక మీరు ధనురాసనం వేస్తే ఇంత ఎత్తులో ఉంటుంది తల, ఇక్కడ నుంచి హార్ట్ కొట్టుకోవాలి, కాళ్ళు చేతులు పూర్తిగా స్ట్రెచ్ అయి ఉంటాయి. ఆసనం ఇది ఆసనమే, ఇది ఆసనమే. మరి 2 ఆసనాలకు ఏంటి అంత డిఫరెన్స్ వచ్చిందంటే ఎస్ ఈ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు స్టూడెంట్స్కి మీ మీద ఎక్కువ అరే భలే చెప్పింది ఏవిడ, ఇంతకుముందు నాకు ఎందుకు ఐడియా రాలేదు. ఎప్పుడు కూడా నాస్టాలజియా అంటాం. నాస్టాలజియా అంటే తెలుసా మీకు? వాట్ ఈస్ నాస్టాలజియా? నాస్టాలజియా ఈ పదం విన్నారా ఎప్పుడైనా? పాత గుర్తులు అండి, జ్ఞాపకాలు. ఎవరు మాట్లాడుతున్నారు? రమ్య సార్. అంటే ఏంటి పాత గుర్తులు అంటే ఏంటి? ఎప్పుడో విన్నట్టు, అంటే ఓల్డెన్ డేస్ లోకి వెళ్ళే. మోహన్ ధనరాశి వదిలేసే అయిపోయింది. సో నాస్టాలజియా లేదు. నాస్టాలజియా అంటే ఏంటంటే ఏమీ లేదు. ఇప్పుడు మొగుళ్ళు మొగుళ్ళ కింద మారిన తర్వాత భార్యల చేత తిట్లు ఎప్పుడు తింటారు తెలుసా? ఈ నాస్టాలజియా తిట్లు తింటాం మేము అందరం. ఎందుకంటే పాపం ఆవిడ చాలా కష్టపడి వంట వండుతుంది. వంట వండిన తర్వాత రుచి చూస్తాడు. రుచి చూసిన తర్వాత ఏమంటాడు? మా అమ్మ చేసినట్లేదు అంటాడు. అన్నాడా మీ ఆయన? అంటే నీకు చాలా ప్రశాంతంగా అబ్బా నిజంగా వాళ్ళ అమ్మను గుర్తేసి నాస్టాలజీలోకి వెళ్ళాడు అనుకుంటావు నువ్వు. వెంటనే అక్కడ చెంచానో గరిటో ఏది ఉంటే అది నా తల మీద కొట్టి బుద్ధుందా లేదా, గంట సేపు వంటింట్లో కూర్చొని చెమటలు పడుతుంటే, నాకు నెల్లూరులో చెమటలు పడుతుంటే, నెల్లూరేగా మీది, నెల్లూరులో ఇంత చెమటలతో చేస్తుంటే మీ అమ్మను గుర్తు తెచ్చుకుంటామని చెప్పేసి దెబ్బలు తింటాము. ఇది నాస్టాలజియా అంటే ఇది. కానీ యాక్చువల్ నాస్టాలజియా అంటే ఏంటంటే చిన్నప్పుడు గుర్తులు మనకు వచ్చినాయి అనుకోండి. ఈ సైఫనింగ్ అనే పదం చెప్తారు. చిన్నప్పుడు మనకి మ్యాచర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. దాని పైన ఒక కుండ పెడతారు, కింద గ్లాస్ పెడతారు, ఆ పైప్ పెట్టి ఇలా లాగే వదిలేస్తే నీళ్ళన్నీ వచ్చేది. అది గుర్తొస్తుంది మనకి. అరే నాస్టాలజియా అది వస్తుంది. ప్లస్ సైన్స్, లాజిక్ అండ్ ప్లస్ వాడేస్తే ఉపయోగం ఉంటుంది వాడికి. సో ఇన్నిటినీ కలుపుకుని యోగా క్లాస్కి రెగ్యులర్గా వస్తాడు. యోగా క్లాస్కి ఎందుకు మిస్ అవుతున్నారు జనాలు అంటే, ఎందుకంటే మీరు గుర్తుంచుకోండి, ప్రపంచం మొత్తం మీద యోగా క్లాస్కి వచ్చిన వాళ్ళు నెల రోజుల తర్వాత 60 to 40% తగ్గిపోతారు. నెల రోజులు 6 నెలలకైతే 2-3 మిగులుతారు. 2% ఇది వరల్డ్ వైడ్గా ఇంతే. ఎందుకు తగ్గుతున్నారంటే ఎస్ వీఆర్ అనేబుల్
టు పుల్ దెమ్, టు అట్రాక్ట్ దెమ్ టు ది క్లాసెస్. మనలో తప్పు, వాటిలో పాపం వాడు ఎంతో కష్టపడి పొద్దున్నే ఏమన్నా ఆలోచించండి, ఇంత చలిలో పొద్దున్న 5:30కి 6 గంటలకు రావడం అంటే క్లాస్కి అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అందరు దుప్పట్లు కప్పుని పక్కన పడుకుంటే మనమేమో ఈ యోగా మ్యాట్ వేసుకెళ్ళి అక్కడికక్కడికి వెళ్ళి యోగా చేయడం చిన్న విషయం. అలాంటి వాడిని వచ్చిన మనం గౌరవించి వాడు మళ్ళీ రెండోసారి క్లాస్ రావాలంటే యూ హ్యావ్ టు ఒక ఎర వేయాలి. ఆ ఎరే సైన్స్. ఈ సైన్స్ అనే ఎర మీరు కరెక్ట్గా వేస్తే కరెక్ట్గా పట్టుపోతారు, డెఫినెట్గా పట్టుకుంటారు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 25 సంవత్సరాల నుంచి నాకు స్టూడెంట్స్ రెగ్యులర్గా వస్తారు. నాకు వాళ్ళు ఇందా చెప్పాను, రామ్మోహన్ గారు ఉన్నారు, అన్నపూర్ణ గారు ఉన్నారు, ఇలా నీ పేర్లు చెప్తే బోల్డ్ మంది ఉన్నారు. నాకు ఏంటి వీళ్ళందరూ, నేను విజయవాడ వచ్చిన కొత్తలో 1999లో విజయవాడలో కాలు పెడితే అప్పటి స్టూడెంట్స్ ఇప్పుడు కూడా నా క్లాసులకు వస్తున్నారు అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది నా గొప్పతనం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది సైన్స్ యొక్క గొప్పతనం. యోగా గొప్పదే, కానీ యోగా అనే బంగారు పళ్ళెం బాగా కనిపించాలంటే గోడ సపోర్ట్ కావాలి. గోడ సపోర్ట్ లేదా బల్లపరుపుగా ఉంటుంది, ఎవరికి కనిపించదు పళ్ళెం, మామూలు పళ్ళెం లాగా ఉంటుంది. కానీ గోడను పెట్టారనుకోండి, అబ్బా ఇది బంగారు పళ్ళెం చేస్తుంది. ఈ గోడ అనేది బంగారం అంత గొప్పది కాదు, కానీ గోడ సహాయం ఉంటేనే ఈ పళ్ళెం బాగా బంగారం అని తెలియాలంటే, మీ యోగా బాగా పాపులర్ అవ్వాలంటే సైన్స్ సహాయం తీసుకోవాలి. ఈ సైన్స్ సింపుల్ సైన్స్, చిన్నప్పుడు సైన్స్ చెప్పి, అలాగే కొన్ని పదాలు మంచి మంచి పదాలు వాడి మీ వొకాబులరీ పెంచుకోవాలి. అలాగే ఈ సంథింగ్ మాడ్యులేషన్ మార్చుకోవాలి. ఈ మీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ చాలా సింపుల్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే మీరు పెద్ద పెద్ద సెంటెన్స్లు వాడకూడదు, అలాగే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. వెరీ స్వీట్ అండ్ షార్ట్ అండ్ సెక్సీగా ఉండాలి, వెరీ సింపుల్గా ఉండాలి. పెద్ద పెద్ద ఇచ్చామనుకుంటున్నాడు, వాడికి అర్థం కాదు, తను మళ్ళీ పైకి లేపాటి చూస్తూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా, మా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ నా గొప్పతనం మళ్ళీ కాదు. వాళ్ళు ఎలా ఉంటారంటే 6 గంటల క్లాస్లోకి వస్తే 7 గంటల వరకు కళ్ళు మూసుకునే ఉంటారు. అసలు కళ్ళు తెరవరు మా క్లాస్లో. కళ్ళు మూసుకుని క్లాస్ చేసుకెళ్ళిపోతారు, మొత్తం అంతా క్లాస్ అలా వెళ్ళిపోతుంది గంట సేపు, ఒక్కళ్ళు కూడా కళ్ళు తెరవరు. మరి ఎలా చేయగలుగుతారంటే, ఎస్, ది టీచర్ యొక్క ఇదేంటంటే ఆ స్టూడెంట్ నీ దగ్గరికి ఇంత నమ్మకం పెట్టుకుని, యోగా మీద నమ్మకం పెట్టుకుని, వాడు చాలా ఆబ్స్టికల్స్ని పేర్ చేస్తూ ఇంత చలిలో నీ దగ్గరికి వచ్చాడు అంటే డబ్బులు ఇచ్చుకోవడం, వాడిని ఎంతగా నువ్వు సాటిస్ఫై చేయాలో ఆలోచించు. అలా కాకుండా నువ్వు తెల్లబట్టలు వేసుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని, జుట్టు పెట్టుకుని, గడ్డాలు పెంచుకుని, ఇది ఆహార్యం కాదు. అక్కడ ఆహార్యం కాదు మనం చూపించాల్సింది. వాడికి గౌరవం ఇవ్వాలి, స్టూడెంట్ గౌరవం ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఆ గౌరవం ఇచ్చి నువ్వు నేర్చుకునే విద్యకి ఆ స్టూడెంట్కి నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్ గౌరవించబడతావు. నీ ఆహార్యం చూసి గౌరవించారంటే కొంతకాలం ఉంటుంది, నీ నాలెడ్జ్ చూసి గౌరవించినా అది కొంతకాలం ఉంటుంది. కానీ నీలో ఒక యాటిట్యూడ్ ఉండాలి, నువ్వు అవతరాలను గౌరవించాలి, నీకు తెలిసిన విద్యను గౌరవించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా నిన్ను ఆ ప్రకృతి కాపాడుతుంది, ఆ యోగాని నిన్ను కాపాడుతుంది. యోగా సక్సెస్ అవ్వట్లేదంటే కారణం ఏంటంటే మన మీద కాదు కాన్ఫిడెన్స్, మన మీద మన కాన్ఫిడెన్స్ లేదు. మన మీద మనం కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ఎందుకంటే యోగా టీచర్లు ఇంకా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో కాదు మన సమాజంలో ఇంకా మంచి స్కూల్ టీచర్ మీద గౌరవం పోయింది, డాక్టర్ల మీద గౌరవం పోయింది. ఈ రెండు ఒకప్పుడు చాలా సేక్రెడ్ వృత్తి విద్యలు ఉండేవి, ఈ 2 వృత్తి విద్యలు పోయినాయి. లక్కీగా యోగా టీచర్లు ఇంకా గౌరవిస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు. ఇలా అంటలేదు ఇంకెవరు, జ్యోతులు జోడించి నమస్కారం పెడతారు యోగా టీచర్లు, గమనించండి. ఇది యోగాకు ఉన్నటువంటి గౌరవం. ఆ గౌరవాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి మీరు చక్కగా కొన్ని యాడ్ చేసుకుని ప్రజలకి మీరు ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ నుంచి వాళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తారండి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. మనకే మన మీద కాన్ఫిడెన్స్ లేక వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉంటాం. ఎస్, ఇది నేను సింపుల్గా చెప్పాలంటే శశాంకాస్లో ఎనాటమీ అండ్ ఫిజియాలజీ సింపుల్గా. ఇది మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగ, నేను ఇంకా చెప్తాను.
ఎస్ సార్ మేము ఫ్రంట్ బెండింగ్ కోచింగ్ లో ఉండొచ్చు కదా ఇన్స్ట్రక్షన్ అంటే ఏమైనా ఫ్రంట్ బెండింగ్ ఎంతసేపు ఉండొచ్చు కదండి బ్యాక్ బెండ్ ఉండలేం కానీ ఫ్రంట్ బెండ్ ఉండొచ్చు. సుధాకర్ చెప్పండి ఏంటన్నారు? బ్యాక్ బెండ్ ఉండలేం కానీ ఫ్రంట్ బెండ్ ఉండొచ్చు కదండి అంటున్నాను ఆసనం. శశాంకాసనం ఉంటారా? ఉండొచ్చు. శశాంకాసనం అంతా పశ్చిమోత్తాసనం ఉంటారా? ఉంటాడు జాన్ ఎంతసేపు మామూలుగా అంటున్నాను ఉండొచ్చు కదండి. ఉండొచ్చు. యా కానీ అంటే నేను చెప్పేది ఆసనం కాదు, ఆసనాన్ని పోల్చి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. అది మన స్టామినాకి మీ వయసులో ఉండొచ్చు, 60 ఏళ్ళ తర్వాత మీరు ఎంతసేపు ఉండగలరా? ఉండలేకపోవచ్చు. సో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటిది నాకు లేదనుకుందా, నేను మీ అంతగా నేను పాదాలని చేతులతో తాగగలనా? లేకపోవచ్చు. సో ఇది మనిషిని బట్టి అందరికీ ఒకటే చెప్పకూడదు. అందరూ పాదాలను పట్టుకుని ఇలా నొక్కేయండి, లాగండి చెప్తే నడునొప్పి వస్తుంది. నడునొప్పి వస్తే మళ్ళీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే యోగా చేశారంటే నడునొప్పి పట్టేసిందంటే అప్పుడు వాళ్ళ స్టేజ్ మీద ఏం చెప్తారంటే నేను చెప్పాను కింద చాలా అవమానాలు జరుగుతాయని చెప్పేసి నేను స్టేజ్ మీద ఉండగా ఇలాంటి యోగా టీచర్లు వచ్చిన తర్వాత మాకు ప్రాక్టీస్ బాగా పెరిగిందని న్యూరో సర్జన్స్ అనేవాళ్ళు నిజమే, కరెక్టే. ఎందుకంటే మనకి సరిగ్గా దాని మీద అవగాహన లేక ఈ పశ్చిమోత్తానాసన పాదహస్తాసన పశ్చిమోత్తానాసన వేసేసి సూర్య నమస్కారాలు 22 34 రౌండ్లు ఏం చేస్తే సో నడుము ఎందుకు ఇబ్బంది పడదు? అన్ని వయసులో అందరికీ ఒకటే చేయించేస్తారు మీరు, అంటే మీరు కాదు యోగా టీచర్లు అందరం కూడా అలా చేయించకూడదు. ఇందా చెప్పాను, ఆడంత శ్రమపడి వచ్చినప్పుడు వాడికి గౌరవించాలి, వాడి వయసు చూడాలి. ఇందా చెప్పాను, పొద్దున్న చేస్తున్నావా, మధ్యాహ్నం చేస్తున్నావా, సాయంకాలం చేస్తున్నావా, 3 కాలాల్లోనూ డిఫరెంట్గా ఉంటుంది ఈ బాడీ. అలాగే శీతాకాలం చేస్తున్నావా, వేసవకాలం చేస్తున్నావా, వర్షాకాలం చేస్తున్నావా, 3 ఋతువుల్లోనూ అంటే 3 కాలాల్లోనూ కూడా బాడీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే నువ్వు మగ నువ్వు ఆడ ఇద్దరిలో డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు పిల్లోడువా, మధ్య వయస్తా, లేదంటే ఒక యవ్వనంలో ఉన్నావా, లేదంటే వృద్ధాప్యంలో ఉన్నావా, ఈ నలుగురికి తేడా ఉంటుంది. నీ కాళ్ళు పడి ఉన్నాయా, చేతులు పడి ఉన్నాయా, నడుము పడి ఉన్నాయా, ఈ 3 తేడా ఉంటాయి. నీ ఫ్లెక్సిబిలిటీ, నీ స్టామినా మళ్ళీ తేడా ఉంటుంది. నీ ఎండ్యూరెన్స్ ఇది స్టామినాలో ఒక భాగం, ఇది తేడా. అంటే ఇన్ని పారామీటర్స్ని బట్టి ఒకడు ఆసనం వేస్తాడు. అక్కడ అన్ని నీ బుర్రలో ఉండాలి. అంటే ఈ బాడీలో ఒక క్లాస్లో 10 మంది ఉంటే ఈ 10 మంది కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ పారామీటర్స్లో ఉంటారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి చూసినట్టు గమనించి ఎవరు ఎంతగా చేయగలిగితే అంతవరకు చేయించి వాళ్ళు వేసిన దానికి ఇంకొద్దిగా ఇంప్రూవైజ్ చేయాలి తప్పించి ఒకళ్ళకి కాళ్ళు పొడుగ్గా ఉన్నాయని పశ్చిమోత్తాసనం జన్మలో వేయించలేరు మీరు, రాదు వాళ్ళకి. ఎందుకంటే బికాస్ వాళ్ళ పై అప్పర్ బాడీ కిందకి వంగలేదు వాళ్ళకి. అలా అని చెప్పి వాళ్ళకి రాదా? వస్తుంది. వాళ్ళ కొన్ని బాడీలు కొన్ని ఆసనాలు వేయగలరు, కొన్ని అందరూ ఒకేలా వేయాలి అంటే మన రాబోట్స్ కాదు. ఇది కూడా యోగా టీచర్లు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లాసులో ప్రతి వాడిని పురుషం వీక్ష్య అంటే ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. వాడికి తగ్గట్టుగా మనం సైన్స్ని మార్చి చెప్పగలిగినప్పుడే సైన్స్ పాపులర్ అవుతుంది తప్పించి ఇది ఇంతే ఇలాగే వెయ్యాలి అన్నామంటే దీన్నైనా మార్చేస్తాడు, లేదంటే యోగానైనా మానేస్తాడు వాడు డెఫినెట్. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ యోగాలో ఈ రకమైన ఎనటామికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే ఉదాహరణకి మీరు వెస్ట్రన్ అమెరికా నుంచి వచ్చారనుకోండి, అమెరికాని కాదు ఆ భారతదేశం తప్పించి అటు యూరోప్లో యూరోప్ నుంచి అమెరికా ఎవరు వచ్చినా సరే వాళ్ళ చేత పద్మాసనం వేయించండి మీరు ఒకసారి, నేను చూస్తాను. వాళ్ళకి రాదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కిందకు పోయి నేల మీద కూర్చుని అలవాటు ఎక్కువ. ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు వజ్రాసనం బ్రహ్మాండంగా వేస్తారు. వాళ్ళు వేసిన వజ్రాసనం మనం వేయలేం, మనకు అలవాటు వజ్రాసనం తక్కువ. మనకి మళ్ళీ బాసిపట్టు వేసి కూర్చోడం బాగా వచ్చు మనకి. సో చిన్నప్పటి నుంచి కొన్ని మతపరమైన అలవాట్లు, కొన్ని సాంప్రదాయపరమైన అలవాట్లు ఇవి కూడా మనల్ని మారుస్తాయి. అదే వెస్టర్న్ కింద కూర్చోవడం రాదు వాళ్ళకి, కింద కూర్చోలేరు వాళ్ళు. పద్మాసనం వేయడం రాదు అసలు. కాముగా మామూలు పద్మాసనం పక్కన పెట్టి సుఖాసనమే రాదు వాళ్ళకి. అని వాళ్ళకి మళ్ళీ ఆసనాలు రావంటే మనకంటే కొన్ని ఆసనాలు అద్భుతంగా వేస్తారు. ఎందుకంటే వాళ్ళ జీన్స్లో ఉన్న బాడీ అలైన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎక్కడ చూడండి వెస్టర్న్స్ ఒక అమ్మాయిలు యోగా ఆసనాలు వేస్తే ఇండియన్ అమ్మాయిలు కూడా అలా వేయలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రపోర్షన్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రపోర్షనేట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఆసనాన్ని. అందరూ ఒకేలా వేయమని ఎప్పుడు చెప్పుకోవాలి. ఎనీ మోర్ క్వశ్చన్స్ అబౌట్ టుడేస్ క్లాస్? అంటే ఎనాటమీ ఫిజియాలజీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేసండి.
ఎందుకంటే ఆల్రెడీ మనకి 8:40 అయింది. కొంతమంది మళ్ళీ రకరకాల భోజనం చేయకుండా ఉంటారు, రకరకాల పనుల్లో ఉంటారు. కాబట్టి దీని తర్వాత కంటిన్యూషన్ అంటే నేను చెప్తా. డౌట్స్ అని ఉంటాయి. శశాంకాసనంలో ఇంకో చిన్న ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తూ ఉంటాం సార్. చెప్పండి. అదే ఇందాక మంజుల గారు చెప్పినట్టు ఎవరో చెప్పారు, హీల్స్ పైన హిప్ హీల్స్ పైన ఉండేలాగా ప్రయత్నించమని, అలాగే పొట్ట తొడలకు ప్రెస్ అయ్యేలాగా, చెస్ట్ మోకాళ్ళకి ప్రెజర్ ఇచ్చేలాగా, తల నేలకు ఆంచి ఉంచేందుకు ప్రయత్నం చేయండి అని చెప్తూ చేయిస్తాం సార్. అవును, దట్ ఈస్ వెరీ కామన్ ఇన్స్ట్రక్షన్. మా క్లాస్లో అయితే నేను అది కూడా చెప్తూ ఏదైనా షార్ట్, స్వీట్ అండ్ సెక్సీగా ఉండాలి మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ప్రొలాంగ్డ్ సెంటెన్స్లు ఎప్పుడు చెప్పకూడదు. చిన్న చిన్న కట్ 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 వాళ్ళకి అర్థమైపోవాలి. నేను చెప్పాను కదా, వాళ్ళకి అర్థమైపోవాలి. తర్వాత నేను చెప్పినట్టుగా ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఆ పేరు వచ్చింది చెప్పాలి. అలాగే దానికి పోల్చి చెప్పాలి, ఇంకో దానికి పోల్చి చెప్పాలి. ఇలాంటి ఆసనం కూడా ఉంది, ఇది ఫార్వర్డ్ బెండు, ఇది బ్యాక్వర్డ్ బెండు, ఇట్లాంటివి కూడా మీరు చెప్తూ ఉండాలి ఎప్పుడు కూడా క్లాసెస్. అలాగే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి తప్పనిసరిగా మీరు. ఎందుకంటే ఆల్రెడీ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళకి అనాటమీ ఫిజియాలజీ క్లాస్, కానీ దాన్ని ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు కోర్ మజిల్స్ అంటే ఏంటో చెప్పాలి వాళ్ళకి. కోర్ మజిల్స్ స్ట్రెంగ్థన్ చేయడం అంటే ఏంటో చెప్పాలి. అసలు కోర్ మజిల్స్ అంటే ఏంటో చెప్పాలి. ఈ కోర్ మజిల్స్ స్ట్రెంగ్థన్ చేయడానికి ఏ ఆసనాలు ఉన్నాయో చెప్పాలి. నడుము నొప్పి ఉన్నప్పుడు ఏ ఆసనాలు వేయకూడదు చెప్పాలి. వేయకూడదని కాదు, ఎందుకు వేయకూడదు చెప్పాలి. దానికి కౌంటర్ పోజెస్ ఏంటో చెప్పాలి. ఉదాహరణ సూర్య నమస్కారం రైట్, లెఫ్ట్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బెండ్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినట్టు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి. ఇది సైన్స్ అంటే. చెప్పండి. ఉత్తాన పాదాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాడు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాప వాడు చాలా మంచివాడు కాబట్టి వింటాడు తప్పించి నాలంటే ఎవడో అడుగుతాడు లేదా మానేస్తాడు క్లాస్. అలా కాదు. సూర్య నమస్కారాలు ఎంత సైన్స్ ఉందో తెలుసా? ఆ సూర్య నమస్కారంలో సైన్స్, సిమెట్రీ మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంతే తప్పించి మీరేం చేస్తారంటే వాడిని ఇందా చెప్పినట్టుగా సైన్స్ వైపు కాకుండా మీరు ఫిలాసఫీ వైపు తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకా రిలీజియన్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఓం ఖగాయ నమః, ఓం ఈ మీ ఇష్టం అంటే చెప్పకూడదని చెప్పట్లేదు, అవి కూడా కావాలి. అది లాస్ట్లో చెప్పాలి. మంత్రాలు, బీజాక్షరాలు లాస్ట్లో. అవి మనం ఏం చేస్తున్నామంటే ఒకటో క్లాస్ పిల్లోడికి ఆవకాయ పెట్టినట్టు పెట్టేసి వాడు ముందు నుంచి ఓం మిత్రాయ నమః అని చెప్పకూడదు. ఓం మిత్రాయ నమః మొట్టమొదటి రాకూడదు. లాస్ట్లో శ్వాసని వాడు నియంత్రించే పద్ధతిలో చెప్పాలి. ఇది బ్యాక్వర్డ్ బెండ్లో వేస్తూ ఇలా వెళ్తూ చెప్పాలి. అలాగే ఫార్వర్డ్ బెండ్లో గాలి వదిలేస్తూ రావాలి. ఎందుకు బ్యాక్వర్డ్ బెండ్లో గాలి పీల్చాలి, ఎందుకు ఫార్వర్డ్ బెండ్లో గాలి వదలాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది అనాటమీ అండ్ ఫిజియాలజీ. అప్పుడు నువ్వు మంత్రాన్ని జపిస్తావా, స్మరిస్తావా, ఉచ్చరిస్తావా, అది లాస్ట్లో. అది ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఈ ఫైన్ ట్యూనింగ్ ముందు చెప్పేస్తున్నారు మీరు. పిహెచ్డి క్లాస్ ఏమో ఒకటో క్లాస్లో పెట్టేస్తున్నారు మీరు. అప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి బట్టి పట్టు నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టు నేర్చుకుంటారు. మంత్రం నేర్చేసుకుంటారు ముందు. ఆసనం సరిగ్గా వేరు, ఆసనంలో ఉపయోగం రాదు. ఆ మంత్రం వచ్చేస్తుంది చివరికి. అది మంత్రం కాదు. మంత్రం అంటే ఏంటంటే చిన్నపిల్లలు చూడండి, మన స్కూల్ పిల్లలు ఫస్ట్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందు రైమ్స్ నేర్పుతారు. ఆ రైమ్స్ నేర్పిన మనం నేర్చేస్తారు. ఆ రైమ్స్ వినేసి తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇది తప్పు. ఇది కాదు నేర్పాల్సింది వాళ్ళకి. పద్ధతి ప్రకారం వెళ్ళండి. ఎందుకు సూర్య నమస్కారంలో ఒక బ్యాక్వర్డ్ బెండ్ ఫార్వర్డ్ బెండ్ ఉంది? దీన్ని కౌంటర్ పోజింగ్ అంటారు. కౌంటర్ పోజింగ్. ఒక బ్యాక్వర్డ్ బెండ్ తర్వాత ఒక ఫార్వర్డ్ బెండ్ వస్తుంది. ఇది గమనించమని చెప్పాలి. కరెక్టే కదా అనుకుంటాడు. నేను చెప్పాను ఇందాక, లాజిక్ ఆల్వేస్ యూజ్ లాజిక్. నథింగ్ బట్ ఇస్ సైన్స్, నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. ఇవి ఎందుకు అంటే, ఎందుకు ఆ స్టూడెంట్ ఎందుకు అట్రాక్టివ్ అవుతాడంటే వాడు మైండ్ అనేది లాజికల్. మైండ్ ఎప్పుడు లాజిక్. 1+1 = 2 అంటే ఈజీగా నమ్ముతుంది. 1+1 = 1 అంటే లేట్గా నమ్ముతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తే నమ్ముతుంది. 1+1 = 2 అంటే వాడికి చిన్నప్పటి నుంచి తెలిసిన లాజిక్లో వెళ్ళిపోతాడు. 1+1 = 0 అని చెప్పడానికి నీ తల ప్రాణం తోక్కొస్తుంది.
మామూలు చెప్పలేను. రిక్షా దొక్కునేవాడికో లేదంటే ఒక మామూలు డైలీ రేపర్ 1+1 = 0 చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, వాడికి అర్థం కాదు. ఊరుకోయా బాబు నువ్వు పెట్టి అంటాడు. కాస్త చదువుకున్నవాళ్ళు కూడా కాదు, కాస్త వయసులో కాస్త పెరిగి జ్ఞానం పెరిగిన వాళ్ళకి అరే 1 2 ఏంట్రా, 1 అవుద్ది 0 అవుద్ది, ఏదన్నా ఒకటే అని జీవితంలో దెబ్బలు తిని జీవిత సత్యాలు తెలుసుకున్న వాడికి అర్థం అవుతుంది. మీరు ఆ జీవిత సత్యాన్ని ఫస్ట్లో చెప్పేస్తున్నారు. మీరు అదే చెప్పేది, అది లాస్ట్లో ఎక్కించాలి మనుషుల వాడికి. కాబట్టి ముందు 1+1 = 2 అనే చెప్పాలి. లాజిక్ ఆల్వేస్ అట్రాక్ట్స్ యువర్ మైండ్. కాబట్టి ఒక స్టూడెంట్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే ముందు లాజిక్లోకి వెళ్ళాలి. లాజిక్ ఇస్ నథింగ్ బట్ సైన్స్ ఇస్ నథింగ్ బట్ ఆసనం చెప్పుకున్నా కూడా మరి అప్పుడు చెప్పాలి, మీరు ఈ ఆసనం వేసారు కోర్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పాలి. ఆ కోర్ మజిల్స్ అంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాడు కోర్ మజిల్స్ మీద పట్టుకుంటాడు. ఈ కోర్ మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అయినాయో నీ బ్యాక్ బోన్ స్పైన్ అంతా స్ట్రెంగ్తన్ అవుతుందని చెప్పాలి. వాడికి చెప్పాలి ఈ అబ్డామినల్ మజిల్స్ ఏంటి అనేది. ఇది అనాటమీ. బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వు మీరు భుజంగాసనం దండాసనం వేస్తే. కోర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి. ఈ రెక్టస్ అబ్డామినస్ అనే ఈ కోర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అయితే నడు నొప్పి తగ్గుతుంది. ఇది లాజిక్. ఇది గాలి పీల్చడం వదలడం ఎందుకంటే నీ మైండ్ కంట్రోల్ చేయడానికి ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి నీ శ్వాసను వాడుతున్నాం. ఇది ఫిజియాలజీ. ఈ రకంగా మీరు వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే యోగా టీచర్గా మనం మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్, మామూలు టీచర్ నుంచి ఎస్ ఈజ్ ద మాస్టర్, ఎస్ ఈజ్ ద గురు అని నిన్ను వాళ్ళు గుర్తిస్తారు. మనకు రాకూడదు, ఆ గర్వం మనకు ఎక్కకూడదు. మనం ఎప్పుడు కూడా లెర్నర్స్లా ఉండాలి. లెర్నర్స్ అంటే ఇంకా స్టూడెంట్ కంటే కింద స్థితిలో ఉండాలి. మనం లెర్నింగ్ ఇంకా నేర్చుకుంటున్నాను సార్ అని. నేను యోగా మాస్టర్, యోగా టీచర్, యోగా గురు. నీ గర్వాన్ని పెంచేసి నీలో ఉన్నటువంటి దీన్ని చంపేస్తాయి, ఎంతూజియాజం చంపేస్తాయి. నువ్వు ఎప్పుడు చిన్నపిల్లలకు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే టీచర్ అంటే నువ్వు యోగా టీచర్ అనుకుంటే నీకు వచ్చిన యోగా స్టూడెంట్ కంటే ఇంకా కింద స్థితిలో ఉండాలి నువ్వు. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది యోగా. అప్పుడు బాగా చెప్పగలరు. యోగాకు మంచి పేరు నీ ద్వారా వస్తుంది, ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది ఆ పేరు. ఇది యోగా టీచర్ నేర్చుకోవాల్సిన పద్ధతి ఇది. అంతేకాకుండా మీరు ఈ ఆసన్, భుజంగాసన్, ధనురాసన్ ఈ పదాలు నేర్చుకోవద్దు. డాంబికాలకు వెళ్ళొద్దు, సైన్స్కి వెళ్ళండి, సింపుల్గా చెప్పండి. సో దీని తర్వాత నిన్న లెట్ మీ క్లియర్లీ నా ఇంటెన్షన్ చెప్పనివ్వండి. ఈ క్లాస్ తర్వాత మేబీ 1 week 10 daysలో దీన్ని ఒక సర్టిఫికేషన్ కోర్స్, 1 month ఒక సర్టిఫికేషన్ కోర్స్ కింద పెడదామని ప్లాన్ చేస్తున్నాం. సర్టిఫికేషన్ అంటే మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో వీలైతే ఆ సర్టిఫికేషన్ కూడా నేను చాలా టాప్ మోస్ట్ అథెంటిక్ పర్సన్ చేత ఇప్పిద్దాన్ని నా ప్లాన్ ఉంది. ఒకటి నేను చెప్పదలుచుకోలేదు. ఓకే, బట్ అది జరుగుతుంది, అది డెఫినెట్గా జరుగుతుంది. అది మీరు ఫోటో తీసుకుంటే అది మీరు ఇంట్లో పెట్టుకునే ఫోటో లాగా ఉంటుంది ఆ సర్టిఫికేట్ తోటి. సో అట్లాంటిది ఒకటి ఉంది. ప్లస్ దీంట్లో కనీసం 20 ఆసనాలకైనా సరే నేను పూర్తిగా అనాటమీ, ఏ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది, అది ఎక్స్టెన్షన్, అబ్డక్షన్, రొటేషన్, ఇంటర్నల్ రొటేషన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ రొటేషన్ అంటే ఏంటి, లెగమెంట్స్ ఏముంటాయి, టెండన్స్ ఏముంటాయి, మజిల్స్ శరీరంలో ఏ మజిల్స్ మనం ఏ ఆసనం వేస్తే ఇన్వాల్వ్ అవుతాయి, అలాగే ఫిజియాలజీలో ఏ నర్వ్ వల్ల మనకి ఈ ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ కూడా ఒక డీటెయిల్డ్గా సైంటిఫిక్గా విత్ ఎవ్రీడే 1 గంట పాటు బోత్ ప్రాక్టికల్ అండ్ థియరీ క్లాస్ కింద చేద్దామని నాకు ఒక ఐడియా ఉంది. ప్లస్ దీంట్లో మీకు వీడియోస్ పంపించడం, పీడిఎఫ్లు పంపించడం, రికార్డింగ్స్ ఇవన్నీ వెరీ కామన్. లాస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, లాస్ట్ సర్టిఫికేషన్ ఉంటుంది, 30 days క్లాస్ ఉంటుంది. ఇది మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ మేబీ 10 days అటు ఇటులో క్లాస్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని, దిట్ ఇస్ అన్ ఇన్విటేషన్, దట్స్ ఆల్. నేను ఎవరిని రమ్మనను, రావాల్సిందే అని ఎప్పుడు నేను బలవంతం ఉండదు నా వైపు నుంచి. ఇంట్రెస్ట్ ఉంటే కలిసి నేర్చుకుందాం, రండి. ఎనీ క్వశ్చన్స్ ఇప్పటి నుంచి మీరు అడగండి. సార్, ఎస్, ఇప్పుడు ఆసనాకి అనాటమీ అండ్ ఫిజియాలజీ చెప్తా అన్నారు, నెక్స్ట్ కౌంటర్ పోజ్ కూడా చెప్తా అన్నారు, అలానే ప్రిపరేటరీ పోజెస్ కూడా చెప్తారా సార్?
వామప్స్ ఒక కదా ఆసనాన్ని ప్రిపరేటరీ పోజ్ ద్వారా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి? వామప్ చేస్తే చాలు. నా క్లాస్ నువ్వు వస్తావు కదమ్మా, నేను అరగంట క్లాస్ తీసుకుంటే 20 నిమిషాలు వామప్ ఉంటుంది. 20 నిమిషాలు 25 నిమిషాలు వామప్ ఉంటుంది, 5 నిమిషాలు ఆసనాలు ఉంటాయి. నా క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఈ వామప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్, అంతే. అదో సైన్స్. మీది బాగుంటది సార్. కాకపోతే ఇప్పుడు బిగినర్స్ కి చాలా తక్కువగా జాయింట్ లూజనింగ్ ఎలాగా చెప్తామో, దాని తర్వాత ఒక పర్టికులర్ ఆసన అనుకొని దానికి ఒక 2-3 ప్రిపరేటరీ పోజెస్, తర్వాత దాని నుంచి రిలీజ్ అవ్వడం ఎలాగా, నెక్స్ట్ రిలాక్సింగ్ పోజ్ ఎలానో ఉంటది. సో అలా ఒక సీక్వెన్స్ లో చెప్తారా అని. నాకు తెలియదు, నేనేం చెప్తాను. సరే సార్. ఇంకొకటి ఏంటంటే, నేను నేర్చుకున్న దగ్గర ఒక ఆసన తీసుకుంటే దానికి మీరు అన్నట్టుగా దాని మీనింగ్ చెప్పమన్నారు. నెక్స్ట్ దానికి యూజ్ బెనిఫిట్స్, కాంట్రా ఇండికేషన్స్ చెప్పమన్నారు. నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటంటే, బేసిక్ గా అందరూ చేసే మిస్టేక్ ఏంటి, వాళ్ళకి తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆసన మనం చెప్పేటప్పుడు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండేలాగా ముందుగానే చెప్పమన్నారు. సో అలాంటివి కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఉండవు, డెఫినెట్ గా ఇది ఉండదు. ఇది అంత నువ్వేంటంటే మళ్ళీ వన్స్ అగైన్ యూఆర్ గోయింగ్ టు ది అగైన్ ది సేమ్ ట్రాక్. ఓకే. నా క్లాస్ హెడ్డింగ్ నువ్వు ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అని చెప్పాను. నువ్వు చెప్పేది అంటే ఒక ఆసనాన్ని పర్ఫెక్ట్ గా ఎలా వేయాలని చెప్పి, అది కాదు నా దగ్గర నేర్చుకునేది. నువ్వు మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఆసనం నేర్చుకోవు. నువ్వు నా దగ్గర నేర్చుకునే ఆసనం సరిగ్గా రాదు నీకు, క్లియర్ గా చెప్పేస్తున్నా. కానీ ఈ ఆసనం వేయడం వల్ల నీ శరీరానికి ఉపయోగం ఏంటి నువ్వు ఫీల్ అవుతావు, నువ్వు అవతల చెప్పగలుగుతావు, ఆడికి ఉపయోగం ఉంటుంది. నువ్వు చెప్పింది ఎంతసేపు ఏంటంటే ఇవన్నీ వేరే, ఈ సబ్జెక్టే వేరు. అసలు నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ వేరు. నువ్వు ఇంకా మ్యాన్ పర్ఫెక్ట్ మ్యాన్ తయారు చేస్తున్నాను అంటే నువ్వు ఆ 5% రావట్లా. నువ్వు ఆ 5 అది ఎవరైనా చెప్తారమ్మా, అది ఎవరైనా చెప్తారు. నేను నా వరకు ఎందుకు ఎవరైనా చెప్తారు అది. ఓకే సార్. అది ఎవరైనా చెప్తారు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే జనాలు దానికే అట్రాక్ట్ అవుతారు. నాకేం అభ్యంతరం కూడా ఏం లేదు. బట్ ఈ 5% ఎక్స్ట్రా ఏం నేర్చుకోవచ్చు అనేది ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను. అది నువ్వన్నీ దాన్ని ఏమంటారు ఎక్స్పెక్ట్ చేసేసి సార్ మీరు ఆసనం సరిగ్గా చెప్పలేదంటే నేను ముందు చెప్తాను. నేను ఆసనం గురించి చెప్పను. ఓకే సార్. నాకు ఆసనం గురించి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. నువ్వేమైనా చెప్తే నేను నేర్చుకుంటాను. రెండోది ఏంటంటే ఈ ఆసనం వేయడం వల్ల నీ బాడీలో ఎనాటమీ అండ్ ఫిజియాలజీ గురించి నేను మాట్లాడతానని చెప్తున్నాను. దట్ ఈస్ అప్ టు యు. నెక్స్ట్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. వరలక్ష్మి చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇందాక ల్యాప్టాప్ వర్కింగ్ సరిగా అవ్వలేదు సార్, మొబైల్ కనెక్ట్ అయింది సార్. ఇప్పుడు ఒకవేళ ఉంటే ఇది టైమింగ్ ఏ టైమింగ్ లో ఉండొచ్చు సార్ ఈ సెషన్? మేబీ ఈ టైం ఏనమ్మా, నాకు ఈ టైమే కొద్దిగా అందరూ 7:30 to 8:30 అని అనుకుంటున్నాను నేను. మేబీ ఎందుకంటే చాలా మంది అంటే ఇంచుమించు నేను చూసినంత వరకు ఈ టైంలో ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు క్లాసెస్. మధ్యాహ్నం 11 to 12 పెట్టాను, కానీ 11 to 12 అనేది ఫ్యూ లేడీస్కి మనం పనిచేస్తుంది. కానీ ఈవినింగ్ అయితే అందరూ వస్తున్నారు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైమే అవుతుంది ఈవినింగ్ సెషన్. యా ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్, 80 to 90%. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము రెడీగా ఉన్నాం సార్. యా నెక్స్ట్ సార్ స్మాల్ డౌట్ సార్. అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే వాళ్ళు చేయలేరు కదా, మరి శశాంకాసనంలో బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది? అదే చెప్పేది, అదే నేను చెప్పేది అదే కౌంటర్. ఇందాక ఆ అమ్మాయి మాట్లాడిన దానికి నేను చెప్పనని చెప్పాను, కానీ ఆ అమ్మాయికి కూడా తెలుసు నేను చెప్పనంటే డెఫినెట్గా దాని గురించి చెప్తానని. సో శశాంకాసన ఇది అదే కరెక్ట్. మంచి క్వశ్చన్ ఇది. శశాంకాసన ఫార్వర్డ్ బెండ్, బట్ నడు నొప్పికి నేను అదే వాడతా. అవును సార్. వాట్ ఈస్ ద రీజన్ సార్? అంటే ఎనాటమీలో ఎనాటమీ కరెక్ట్ గా మీకు ఎక్కడైతే మీకు ఆ మజిల్ అంటే నడుము నొప్పి అనేదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నడుము నొప్పి అనేది చాలా రకాలుగా వస్తుంది. నడుము నొప్పిలో
ఒకటి ఏంటంటే ఆ కటిగ్రాహము అంటారు. కటిగ్రాహం అంటే ఆ ఏరియా గ్రాహం అంటే క్యాచ్, మజిల్ క్యాచ్ ఉంటుంది. అంటే మజిల్ కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. దాన్ని టోన్ అప్ చేయాలి, సాగదీయాలి. ఆ సాగదీయడం ఎలా అంటే మీరు ఎప్పుడైతే ముందుకి, ఇందాక ఆవిడ చెప్పారు చూడండి, నడుని ఫ్రీగా వదిలేసి అప్పర్ పార్ట్ని బాగా సాగదీయాలని చెప్పి, ఆ సాగదీయతలో మీ హిప్స్ దగ్గర ఉన్నట్టు గ్లూటియల్ మజిల్స్ అంటారు. ఈ గ్లూటియల్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. ఎప్పుడైతే గ్లూటియల్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అయినాయో ఆటోమేటిక్గా మీ కటిగ్రహం ఎక్కడైతే అక్కడ కన్స్ట్రక్షన్ ఉందో అది మెల్లగా సాగుతుంది, అలవాటు చేస్తుంది. రెగ్యులర్గా అదే చేయడం వల్ల, ఎందుకంటే ఉదాహరణకి భుజంగాసనం వేయచ్చు, ధనురాసనం వేయచ్చు, దాంట్లో కూడా ఈ ఈ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. బట్ శశాంకాసనంలో ఇందా చెప్పావు 4 గంటలు అలాగే వేసేయచ్చు ఆసనాన్ని. అప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ఇలా ఉండడం వల్ల మీకు ఆ మజిల్ బాగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే ఒక రకంగా ఈ క్లాస్లో మీకు థెరప్యూటిక్గా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఎస్, మంచి క్వశ్చన్, గుడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు రచన. అంటే చెప్పండి. కొత్తగా జాయిన్ అయ్యాను. అంటే ఇది కోర్స్ ఫీ ఎంత ఉంటుంది సార్? నేను చెప్పలేను. మీరు ఎంత ఇస్తారు చెప్పండి నాకు. నా ఫీజు ఎంతైనా ఉంటుంది. మా వాళ్ళు చాలా మంది తెలుసు. అందుకనే సార్, నాకు కొత్త కదా, నాకు మీరు తెలియదు. అంటే నేను ఫీజు ఎంత పెట్టినా మీరు ఎంత ఇస్తాను తీసుకుంటాను నేను. అది ఫైనల్, అది వదిలేసేయండి దాని గురించి. నేను పంపిస్తాను ఫ్లైయర్ మీద. ఎంత పెట్టొచ్చమ్మా రచన? మీకు కొత్త అంటున్నారు కాబట్టి నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు కాబట్టి అనుకుందాం. మా వాళ్ళందరూ నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. చెప్పండి రచన, ఈ క్లాస్కి ఎంత 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 పే చేయొచ్చు? 30 hours. 30 hours అంటే 30 hours, 30 రోజులు కాదు, 30 గంటలు. అంటే తెలియదు సార్, నేను ఓయూలో చేశాను. నేను 6 months అంటే వీకెండ్ 6000 పే చేశాను సార్. దాని తర్వాత నేను ఏ కోర్స్ చేయలేదు. అది వదిలేసి మామూలుగా కూడా బయట ఎంత తీసుకున్నప్పుడు ఒక యోగా టీచరు క్లాస్ చెప్తే అంత తీసుకున్నాడు. సార్, నేను వెళ్ళినప్పుడైతే మంత్లీ 2000 తీసుకున్నారు సార్. మంత్లీ 2000 కదా? అంత పెట్టుకుందాం ఈ ఫీజు మన దీంట్లో. నేను మంత్ అంటే కాదు, 30 hours చెప్తా. మంత్ అంటే వాళ్ళు మళ్ళీ సాటర్డే సండేస్ ఉండవు, గుర్తుపెట్టుకో. నేను 30 అంటే 30 గంటలు చెప్తా. నువ్వు ఎంత ఇస్తావు చెప్పు? అదే సార్, అంటే ఎఫర్ట్ చేయగలనా లేదని అడిగాను. అదే నువ్వు ఎంత ఇస్తావమ్మా అంటాను. నీ అఫోర్డబిలిటీ ఎంత? సార్, మీరు షేర్ చేసే నాలెడ్జ్ కి వెళ్ళకట్లేం సార్. నువ్వు వద్దమ్మా, ఆగమ్మా బాబు. నువ్వు ఈ టైప్ పొగిడితేనే నాకు 4 అంటే పెరిగిన తర్వాత నన్ను బట్టి టైం పడుతుంది నాకు. మీరు చెప్పేదే వేరే వాళ్ళు చెప్పాలంటే మీరు తీసుకునే దానికంటే 4 times ఎక్కువ తీసుకుంటారు. బయటతో మిమ్మల్ని కంపేర్ చేయలేం సార్. మీది మాత్రం ఉండండి బాబు. ఈ మాటలు చెప్తే నేను ఇంకొక 5 అంగుళాలు పెరుగుతాను. 5 అంగుళాల తర్వాత నాకు 2 నెలలు పడుతుంది బరువు తగ్గించుకోవడం. వద్దు, నన్ను పొగడం కాదు అసలు, ఆ టాపిక్ వద్దు. మీరు బాగా చెప్తారు, మీది ఇవన్నీ నేనేం చెప్పను, నా ద్వారా చెప్పబడతాయి. ఎవరో నా చేత మాట్లాడిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మాణిక్యేశ్వరరావు కాదు మాట్లాడేది. సో మెనీ పీపుల్ ఆర్ హియర్. నా చుట్టూ 3 మంది ఉంటారు. ఎవరు దూరితే ఆ మాటలు మాట్లాడతాను. ఐన్స్టైన్ దూరితే ఐన్స్టైన్ మాటలు మాట్లాడతాను. పతంజలి దూరితే పతంజలి మాటలు మాట్లాడతాను. ఐఎమ్ ఏ వెహికల్, దట్స్ ఆల్. నేను ఓపెన్గా ఉంచుకున్న నా మనసుని, శరీరాన్ని, హృదయాన్ని ఓపెన్గా ఉంచుకున్నాను. ఎవరు మాట్లాడదామో మాట్లాడుకోవచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఇది ప్రత్యేకించి నాది అని కాదు, అక్కడ ఏమి లేదు. నా నాలెడ్జ్ కాదు. నేను ఐఎమ్ అవైలబుల్ ఫర్ దెమ్ టు ఫ్లో, అంతే. కాబట్టి ఇప్పుడు మాట్లాడండి. సార్ నమస్తే సార్. మోహన్ చెప్పు సార్. చాలా క్లాసుల్లో అడుగుతారు సార్, సార్ నంబర్ కావాలని అడుగుతారు. మనం మెసేజ్లో పెట్టాను సార్. తర్వాత సార్ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి. సోహం టాక్స్ ఉన్నాయి, డైలీ జరిగే క్లాసులు ఉన్నాయి, ఫ్రీ సెషన్స్ ఉన్నాయి. ప్రతి క్లాసు యూట్యూబ్లో ఉంది. అది లింక్ పెట్టాం, అది లింక్ పెట్టాం. తర్వాత యోగా యజ్ఞ అనేసి ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, అంటే గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ కూడా పెట్టాను. దాంట్లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. అసలు యోగా ఆసన అంటే ఒక్క ఆసనం గురించి 2 hours చెప్పారు సార్. అది మీ క్యాపబిలిటీ సార్. అసలు అవుతుంది భుజంగాసన ఒక్క ఆసనాన్నే 2 hours చెప్పారు సార్.
అంటే ఆ వీడియో కూడా ఉంది మనకు యూట్యూబ్ లో ఉంది. వీలైతే చూడండి, ఆ వీడియో చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అన్నమాట. క్లాస్ అయితే బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నా అంచనా పరంగా 2 hour ఉందేమో కానీ సారు ఇంకా బాగా చెప్పగలుగుతాడు. హాఫ్ డే కూడా చెప్పగలుగుతాడు సారు. నేను అబ్జర్వ్ చేశాను. కానీ అంటే కావాల్సింది ఏంటంటే మనకు సబ్జెక్ట్ కాబట్టి సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఈరోజు మాత్రం నా క్లాస్ ఉండే కాబట్టి నేను వినలేకపోయాను. బట్ నేను తప్పకుండా జాయిన్ అవుతాను సార్. ఎందుకంటే ఐఎమ్ ఏ స్టూడెంట్, ఆల్వేస్ లెర్నింగ్. ఎందుకంటే మీరు చెప్పినటువంటి పాయింట్ నాకు బాగా నచ్చింది. పతంజలి మహర్షి కూడా అదే చెప్పిండు. అంటే సాధన చేస్తూనే ఉండాలి, సాధన వైరాగ్యం రాకుండా చేయాలి, అంత చేయగలగాలి. అది తప్పకుండా సార్. నేను తప్పకుండా జాయిన్ అవుతాను. మీరు బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పండి సార్. దాని డీటెయిల్స్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలకు మీ నాలెడ్జ్కి మాత్రం మేము ఫీజు ఇవ్వలేము. ఎందుకంటే ఈ 50,000 లక్షన అది వెలకట్టలేని నాలెడ్జ్ మీ దగ్గర ఉంది కాబట్టి ఏదైతే మీరు మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మా భుజాన్ని వేసుకొని మేము కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ శాస్త్రీయ పద్ధతి, తర్వాత సైంటిఫిక్ విధానము, తర్వాత థెరపిటికల్ పాయింట్ ఆఫ్ అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ ఈ పాయింట్స్ మీ దగ్గర చాలా హైలైట్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. సో నా తరపు నుంచి మాక్సిమం ఒక 10 members ప్రయత్నం చేస్తాను సార్ జాయిన్ చేయడానికి. సో నా సంకల్పం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆయన ఫస్ట్ టైం మాట్లాడుతాను కాబట్టి అంతసేపు ఏదో చెప్పనిచ్చారంటే మేము సబ్జెక్ట్ మాట్లాడితే గరగంటే నేను మాట్లాడిస్తాను. కానీ ఈ మీది మీరు అనే పదం నాకు ఎందుకో అంటే నాకు ఆనందం కలిగిస్తుంది. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మీరు ఏమన్నా నాకు ఆనందం కాదు, కానీ నా ఆనందాన్ని పెంచుకున్నాను అనుకోండి మీతో మళ్ళీ నా కనెక్షన్ తగ్గిపోద్ది. అది నా బాధ అంతా. అది అందుకంటే అందుకని నన్ను ఎక్కువ మిమ్మల్ని హైప్ చేయనివ్వను నేను. ఎందుకంటే ఓహో నాకు ఎంత గొప్ప ఉందా అని అనుకుని నా రాత్రి నిద్ర పట్టదు. ఎందుకు నా నిద్రపాటు చేస్తారు మీరు అందరూ? ఇప్పుడైతే హాయిగా నేను చాలా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి, రేపేదో కొత్త తెలుసుకోవాలని పడుకుంటా. మీరు అనుకోండి మీరు అందరూ నాకు తెలుసు అని అనుకున్నా, నీకు అన్నీ తెలుసు కదా అని చెప్పి నాకు 2 కొమ్ములు వచ్చినట్టు కల వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చింది? నా అంచనా పరంగా అయితే మీకు రాదు సార్. ఎందుకంటే వైరాగ్య స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు ఎంత పొగిడినా మీరు ఒప్పుంగిపోరు, ఎంత విమర్శించినా దాన్ని పట్టించుకోరు. అది కాదు అది నాకు అర్థమైంది. ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి దీన్ని ఏమంటారంటే గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అంటారు. పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ అనేది ఒక బాధ్యత మనకి. ఎందుకంటే సొసైటీ నీకు అన్ని ఇస్తుంది. ఈ సొసైటీ లేకపోతే మనం అడవిలోనే ఎక్కడ బతికితే మనకి పని లేకపోతే మనం పర్వాలేదు. ఈ సొసైటీ నీకు అన్ని ఇస్తుంది. ఈ సొసైటీ నీకు అన్ని ఇచ్చినప్పుడు ఈ సొసైటీ నువ్వేమిస్తున్నావు? ఇది ఫైన్ కదా. నేను చెప్పేది అంటే పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. అంతకుమించి ఏమి దీంట్లో నాది నేను సంపాదించింది ఇచ్చేస్తాననే ఫీలింగ్ లేదు. నాకు ఇక్కడి నుంచి వచ్చింది మళ్ళీ దానికి ఇచ్చేస్తున్నాను అంతే. నేను మళ్ళీ జీరో బ్యాలెన్స్ చేసి నిశ్శేషం చేసేసి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ పైకి. అక్కడ మళ్ళీ పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన అడుగుతాడు, ఏమో ఎంత బరువు మోసుకొచ్చేవేంటి అంటాడు. లేదు సార్ అన్ని వద్దే వచ్చేసాను, నాకేమీ లేదు, ఐఎమ్ ఫ్రీ అని చెప్పాలి కదా. బ్యాగేజ్ ఏం తీసుకెళ్ళకూడదు. యా నెక్స్ట్ ప్లీజ్ క్విక్. చెప్పేది ఏంటంటే సార్కి సెరోటోనిన్ అంటే బాగా ఇష్టం, డోపమైన్ అంటే కొంచెం కష్టం. ఓకే నైస్ శ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే నేను ఏ గ్రూప్ లో లేనంటే ఫ్లైయర్ ఎవరు మీరు? రచన రచన సార్. మోహన్ ఒకసారి అన్ని పెట్టాను సార్, నేను ఫస్ట్ లోనే పెట్టాను సార్. నేను మెసేజ్ చాట్ లో పెట్టండి మేడం గారు, చూడండి చాట్ బాక్స్ లో. ఓకే సార్ చూస్తాను సార్. ఓపెన్ చేస్తే డైరెక్ట్ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు మీరు. ఓకే సార్. ఆ గ్రూప్ లో అన్ని వస్తాయి. మీతో మోహన్ రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటాడు, నేను కాంటాక్ట్ లో ఉంటాను. ఆ గ్రూప్ లో జాయిన్ చేసి అందరు కాంటాక్ట్ లో ఉంటారు. యా ఎనీ మోర్ థింగ్ ఇస్ రచన ఎంత పెడదామంటే రచన మీరు చెప్పండి. సార్ నాకు తెలియదు సార్, మీరు ఎంత పెట్టి నేను ఎఫర్ట్ చేస్తే జాయిన్ అవుతాను సార్. ఎనీవే చెప్పండి. రచన గారు మీరు ఏ బ్యాచ్ ఉస్మాన్ యూనివర్సిటీలో? సర్టిఫికేట్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ అండి. ఫస్ట్ బ్యాచ్. సంవత్సరం చెప్తే అర్థం అవుతుంది. ఇయర్
అదే అదే. అయితే మనకు సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ నేను తీసుకుంటున్నా సార్ క్లాసెస్. అందుకోసం ఆమె ఆ బ్యాచ్ లో ఉన్నారేమో అని డౌట్ వచ్చింది. నైస్. ఎనీవే ఇంకేమైనా క్వశ్చన్స్ అంటే అడగండి. సార్ రమ్య సార్. రమ్య చెప్పండి. సార్ టైమింగ్స్ కొంచెం లేడీస్ కి ఫీజిబుల్ టైమింగ్స్ లో ఏ పెట్టుకోండి సార్. టైంలో పెడదాం? అది ఈవినింగ్ 7 ఆ టైం. ఇవాళ క్లాస్ స్టార్ట్ అయిన టైం అయినా అంతే ఓకే. 7:30 to మార్నింగ్ 8:30. 11 అప్పుడు అయినా ఓకే సార్. 7:30 to 8:30 అండి అంతే క్లాసు. ఓకే సార్. అది ఫైనల్. ఎందుకంటే 7 to 7:30 ప్రాణాయామ క్లాస్ నడుస్తుంది కదా మాది. దాని తర్వాత పెట్టుకుంటే కంటిన్యూస్గా నాకు టైం కాల్స్ వస్తుంది. ఆ టైంకి ఇంచుమించుగా అందరూ మీరు కూడా వంటలు అవి రెడీగా సాయంకాలం వంటలు చేస్తున్నారా ఇంకా రమ్య గారు? లేదు కదా? ఇంకా వంటలు కిచెన్కి ఎప్పుడో సెలవు ఇచ్చేసారు. మా కిచెన్ అబాండెండ్. సాయంకాలం అంతా ఖాళీ. సో ఆ టీవీ ముందు కూర్చునే ముందు దానికంటే దీంట్లో కూర్చోండి. మీకు శరీరం కాస్త ఇదవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటారు. అంతకంటే కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ కొత్త మెంబర్స్ తోటి మన పరిచయం మాట్లాడుకోవడం వల్ల కొత్త విషయాలు కొత్తగా మనకు తెలుస్తూ ఉంటాయి. నేను అది నా మెయిన్ ఈ ప్లాట్ఫామ్ అందుకు వాడుకోండి అంటూ ఉంటాను నేను. యా ఎనీ మోర్? Sir, finally, I want to tell one thing, sir. Nalini. నళిని నువ్వు వచ్చావా? మరి లాస్ట్ నువ్వేం అడుగుతావు చెప్పు త్వరగా. నేనేం అడగట్లేదు సార్. సార్ ఇప్పుడు చాలా మంది మీ నాలెడ్జ్ మీరు షేర్ చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు నా కదా. నెంబర్ తెలుసు కదా, నా నెంబర్ మెసేజ్ పెట్టు, తర్వాత మాట్లాడుకుందా. సార్ కాదు సార్, ఆ యూట్యూబ్ లో అందరూ లైక్ చేయమంటున్నారు సార్. ప్లీజ్ అవసరం లేదు లైక్లు సార్. లైక్లు ఇవన్నీ ఎందుకమ్మా? ఇది ఇప్పుడు నేర్చుకుంటే లేకపోతే లేదు. దానికి మళ్ళీ నువ్వు లైక్ చెయ్యి, సబ్స్క్రైబ్, ఇవన్నీ ఏంటంటే అడుక్కోవడం అంటారు దాన్ని. అడుక్కోవడం అనేది నాకు రాదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు అడుక్కునే స్థితిలో మనం లేము, ఉండకూడదు. వస్తే ఇప్పుడు నువ్వు ఇతరుల కోసం బతకడం మొదలు మానేయమ్మా. ఫస్ట్ ఇతరుల కోసం బతకడం మానేయి. ఫస్ట్ నీ కోసం నువ్వు బతుకు, నీ ఆనందం కోసం నువ్వు బతుకు. నీ ఆనందం అనేది రేడియేట్ అయితే అందరూ నీ కూడా ఉంటారు. అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇవన్నీ చాలా సరే. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఇంకా నా తిట్టించుకోవద్దు ఈ టైంలో. అది ఇప్పుడు నన్ను ఏదో ప్రేమించని చిన్న పిల్లలా మనం వెళ్ళి గులాబీ పువ్వు పట్టుకుని అమ్మాయి వెనకాల పడ్డానికి? అది తప్పది. అది అవతల ప్రేమిస్తారు, లేకపోతే లేదు. ప్రేమించిన వాళ్ళు నీ వెనకాల పడతారు. అది కదా చేసుకోవాల్సింది. నువ్వు నన్ను ప్రేమించంటే అమ్మాయికి ఇష్టం లేదనుకో, అమ్మాయిని ఇష్టం అయితే నువ్వు బలవంతం చేస్తావా? నువ్వు ఇంప్రెస్ చేస్తావా? ఇంప్రెస్ చేస్తే నిన్ను తగ్గించుకుంటావా? దిస్ ఇస్ నాట్ ద థింగ్. సబ్స్క్రైబ్ చేస్తే ఇష్టం వచ్చిన వాళ్ళు అమ్మా, ఒకటి ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే లేదు. నా క్లాస్ ఎప్పుడు నేను బతిమాలను. ఎప్పుడు బతిమాలుతానంటే మీరు క్లాస్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ మీరు బతిమాలుతాను. నేను క్లాస్ అమ్మాయిని మాత్రం బతిమాలను. ఇది నాకు చాలా మంది వీడికి స్ట్రాంగ్, వీడి పెచ్చోడు, వీడి తెలివి తక్కువడు, వీడి తెలివైనడు అనుకుంటారు. కానీ నేను చాలా డౌన్ టు ది ఎర్త్ ఉంటాను. డౌన్ టు ది ఎర్త్ ఉంటాను. డౌన్ టు ది ఎర్త్ ఉండడు ఎవడో ఉండడు. తెలుసు సార్ మీ సంగతి. కానీ ఏంటంటే దీన్ని మీ భాషలో అలా అంటారు అనుకుంటా, నాకు తెలియదు. మీ భాషలో వీడి గర్వం ఎక్కువ. వీడికి అసలు గర్వం అనేది నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకేం తెలియదు కదా. తెలిస్తే గర్వం ఉండదు. మరిన్ని వీడియోస్ దాంట్లో వస్తాయని. రావు సారీ రావు. అమ్మా ఎవడో యూట్యూబ్ వాడు పెట్టిన ట్రాప్ లో నువ్వు ఎందుకు పడతావు అమ్మా? నీకు అర్థం కావట్లేదా? ఆ యూట్యూబ్ పెట్టిన ట్రాప్ అది. ఓకే సార్, ఓకే. ప్లీజ్ నువ్వు చెప్పదలుచుకు నువ్వు చెప్పు, వినాలంటారు, లేకపోతే లేదంతే. ఆ కన్విక్షన్ సంథింగ్, ఆ క్లారిటీ ఇలా ఉండాలి. యా సారీ సార్. సుబ్రహ్మణ్యం సార్. నేను సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. టైం మాకు 10:40 మార్నింగ్. అంటే నేను సండే రిటర్న్ అవుతున్నానండి. పూరపాటి రాజు గారని ఒక ఎండి డాక్టర్ గారండి. మొన్న మేము ఏదో మా పక్కనే ఉంటారు. ఆయన దగ్గర ఇస్తే ఇట్లా మీది డాక్టర్ నేను యూట్యూబ్ చూసా అన్నారు ఆయన. అక్కడ ఆయన చూశారు. నేను చెప్పాను ఇట్లా ఉన్నాయి డిస్కషన్లో, మీ యూట్యూబ్లో బాగానే ఉన్నాయండి, బాగున్నాయి. 2 hours వస్తుంది, కండెన్స్ అయిందన్న. అంటే ఎక్కువ వస్తున్నాయి, అంటే ఎగ్జాక్ట్ పాయింట్
కొంత అంటే 2 అవర్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఆయన చెప్పారు. 2 అవర్స్ అంటే 2 అవర్స్ చూడండి అని చెప్పాడు ఆయన. ఆయన కూడా భగవద్గీత ఇంగ్లీష్లో మీనింగ్ రాశారండి ఆయన. ఎండి డాక్టర్ అండి రాశాడు. మళ్ళీ సాంస్క్రిట్ ఎంఏ చేశారు. ఆయన మీ చూశారంట. అంటే యూట్యూబ్ ఉపయోగం ఉన్నది సార్ బాగా. యూట్యూబ్ లో అంటే మనం సబ్జెక్ట్ పెడుతూ చెప్పేది అది కాదు. మీరు సబ్జెక్ట్ కాదు సార్. యూట్యూబ్ లో సబ్జెక్ట్ బాగున్నాయి అన్నారు. యూట్యూబ్ అవసరమే. యూట్యూబ్ ట్రాప్ లో మీరు పడద్దు. యూట్యూబ్ ట్రాప్ అంటే ఏంటంటే ఇందాక దీని లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది చివరి వరకు చూడండి. ఈ పదాలు వాడితే మీకు ఎక్కువ మంది చూస్తారు అనేది వాడి దాంట్లో మన వద్దు. మనకు కావాల్సింది మనది యూట్యూబ్ లో ఉందా లేదా, ఎంత మంది చూస్తారనేది మనం అలా పెట్టుకోవచ్చు. కంటెంట్ బాగుంది అన్నారు సార్. అది కంటెంట్ అంటే సబ్స్క్రిప్షన్ అట్లా ఆ డిస్కషన్ కాదు. అర్థమైంది. మనం అప్లోడ్ చేసుకుంటే ఇంకా యూజ్ ఉండొచ్చు. అవును, దాని కంటెంట్ చేయాలి. అదే చేస్తున్నారు కదా మనకి శ్రీనివాస్ అండ్ మన ప్రకాశం గారు, వాళ్ళిద్దరు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిందంటే వాళ్ళ వల్లనే. అది ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం. మన అందరూ అలా కలుసుకొచ్చినప్పుడు వాళ్ళు వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా చక్కగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. ఇంకా వస్తుంది కంటెంట్ చేద్దాం. దాన్ని 5 నిమిషాలకి 10 నిమిషాలకి షార్ట్స్ కింద చేసి చిన్న చిన్న ముక్కల కింద చేస్తే ఇంకా బాగా వస్తుంది. దట్స్ ట్రూ. యా, గుడ్. థ్యాంక్ యూ అండి. మీకు త్వరలో మళ్ళీ ఇదే ఫ్లైయర్లో పంపిస్తారు. ఒక 30 గంటల పాటు మనం దీన్ని నేర్చుకుందాం. కనీసం 15 నుంచి 20 ఆసనాలు పూర్తిగా ఇంక దాని గురించి ఇంక మళ్ళీ డౌట్ అనేది లేకుండా అనాటమీ, ఫిజియాలజీ నేర్చుకుందాం. ఓకే then. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఉద్దేశం ప్రకారం 30 గంటలు సరిపోదు సార్. ఏం చేద్దాం శ్యామ్? కనీసం 50 నుంచి 60 పెట్టండి సార్. లేకపోతే ఎనాటమీ అర్థం అవ్వడానికే చాలా సేపు పడుతుంది సార్. నేను చెప్తాను కదా, నాకు వదిలే. ఓకే, మీకు అర్థమైనా నేను చెప్తే 30 గంటలు కుదరకపోతే నెక్స్ట్ అడ్వాన్స్ క్లాస్ 20 గంటలు మళ్ళీ పెట్టుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.